पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ధ్యేయ మంత్ర సార్ అన్మ్యూట్ చేసుకుని పాడండి సార్. ధ్యేయ మంత్ర. పురుషోత్తం గారు అన్మ్యూట్ చేసుకోవాలి. నేను అందరినీ మ్యూట్ చేసేసాను. సార్ పురుషోత్తం గారు అన్మ్యూట్ చేసుకోవాలి సార్, మ్యూట్ లో ఉన్నారు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తౌ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. అస్తు, ధన్యవాదాలు సార్. సో మనము ఆల్రెడీ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నానండి. ఆల్రెడీ 2.5 లెసన్స్ అయిపోయినాయి. ఓకే, ఇది 6th క్లాస్ ఇది. సో అన్నిటివి రికార్డింగ్స్ ఉన్నాయి. మీరు ఆ రికార్డింగ్స్ ఫాలో అవుతూ నెమ్మదిగా ట్రాక్ లోకి వచ్చేసేయండి. ఎందుకంటే అన్ని రిపీట్ చేయటం అనేది అయితే అయ్యే పని కాదు కాబట్టి. ఓకే, సో ఇవాళ మనం మా క్లాసులో అంటే ఇప్పటి వరకు జరుగుతున్న దాని ప్రకారంగా 3వ పాఠంలో ఎక్సర్సైజ్ చేయాలి మనము. అది తీయండి, ఆన్సర్స్ చెప్తురు కానీ నా పేజ్ నెంబర్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి చెప్తున్నా. 3rd లెసన్ లో నెంబర్స్ తర్వాత అభ్యాసం ఉన్నది, ఆ అభ్యాసం చెయ్యాలి. ఓకే, 3rd లెసన్ లో నెంబర్స్ తర్వాత అభ్యాసం ఉన్నది, ఆ అభ్యాసం చెయ్యాలి. అవి తీయండి ఒక్కసారి. సో ఇతర వచన రూపాలను వ్రాయండి. ఆత్మనేపది క్రియాపదాలు మనం చదువుకుంటున్నాము. ఆత్మనేపది ఎలా వస్తాయి అనేది వందతే, వందేతే, వందంతే, వందసే, వందేథే, వందధ్వే, వందే, వందావహే, వందామహే ఈ రూపంలో వస్తాయి అని చెప్పి చదువుకున్నాము. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే వాటిల్లోనే వేరే వేరే వెర్బ్స్ కి ఏదో ఒక వచనం ఇచ్చి మిగతా 2 వచనాలని రాయమని చెప్పి చెప్తున్నారు. సో అవి ఏమిటో చూసుకుని ఆన్సర్స్ చెప్తురు కానీ. వందతే మిగతా 2 ఏం రావాలి? వందేతే, వందంతే. వందేతే, వందంతే. యతతే, యతేతే, యతంతే. యతేతే, యతంతే. ఓకే, శంకంతే అని ఇచ్చారు. మిగతా 2 అంతే. శంకతే, శంకేతే, శంకంతే. ఓకే, నెక్స్ట్ శోభేతే అని ద్వివచనం ఇచ్చారు. సో మిగతా 2 ఏం రాయాలి? శోభతే, శోభేతే, శోభంతే. ఓకే, నెక్స్ట్ యాచసే మధ్యమ పురుషుడు వస్తుంది. యాచసే, యాచసే, యాచేథే, యాచధ్వే అనేది వస్తాయి దానికి. నెక్స్ట్ సహసేకి సహతే, సహసే, సహేథే, సహద్వే అని వస్తాయి. నెక్స్ట్ త్రాయేథే అని ఇచ్చారు. ఫస్ట్ దేని రావాలి? త్రాయసే, త్రాయసే. లాస్ట్ దేని రావాలి? త్రాయద్వే. ఓకే, త్రాయద్వే.
ఎస్, త్రాయధ్వే. సో త్రాయసే, త్రాయేతే, త్రాయధ్వే అయిందా? నెక్స్ట్ భాషామహే అని ఉత్తమ పురుష క్రియాపదం బహువచనంలో ఇచ్చారు. రెండు ఏం రావాలి? భాషే భాషే భాషావహే భాషామహే. భాషే, భాషావహే, భాషామహే. శ్లాఘే ఇచ్చారు. మిగతా రెండు శ్లాఘావహే శ్లాఘామహే. శ్లాఘామహే శ్లాఘావహే, శ్లాఘామహే. ఊహే ఊహావహే ఊహామహే. ఊహావహే, ఊహామహే. ఓకే, నెక్స్ట్ సేవావహే ఇచ్చారు. రెండు ఎస్, సేవే, సేవావహే, సేవామహే. ఓకే, నెక్స్ట్ లజ్జద్వే మధ్యమ పురుష బహువచనం ఇచ్చారు. మిగతా రెండు లజ్జతే లజ్జద్వే లజ్జసే, లజ్జేథే, లజ్జద్వే లజ్జేథే లజ్జద్వే. అయిందా? సో అక్కడికి మనకి ఆ పార్ట్ అయింది. నెక్స్ట్ నేను 1 by 1 అడుగుతాను, 1 by 1 అడుగుతాను. మిగతా వాళ్ళందరినీ మ్యూట్ లో పెడతాను. ఎవరిని అడిగితే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, సరేనా? కొత్తగా చేరిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా మీరు కూడా దారిలోకి వచ్చేస్తారు. ప్రస్తుతానికి వింటూ ఉండండి, సరిపోతుంది. రెండోది ఏం చేశారు? బహువచనంలోకి మార్చమని ఇచ్చారు. ఎగ్జాంపుల్, బాలకః ఈక్షతే, బాలుడు చూస్తున్నాడు అన్నప్పుడు బహువచనం అంటే రెండింటినీ మార్చాలి కదా, మరి కర్త క్రియ రెండింటినీ మార్చాలి. సో బాలకాః ఈక్షంతే అని చెప్పుకోవాలి. సో ఫస్ట్ నెక్స్ట్ది ద్రోణం రాజ్ శ్రీనివాస్ గారు, యోధః యుధ్యతే. ఎవరిని అడిగితే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. బహువచనం చెప్పండి సార్ దానికి. యుధ్యంతే. యోధాః యుధ్యంతే అంటే యోధులు యుద్ధం చేస్తున్నారు. కరెక్ట్. మల్లీశ్వరి గారు, దేవః త్రాయతే. దేవాః త్రాయంతే. దేవాః త్రాయంతే. రైట్. తర్వాత ఎవరితో నెంబర్తో ఉన్నారండి, నాకు తెలియదు. వాళ్ళు ఎవరో పేరు కళ్ళజోడు పెట్టుకుని ఉన్నారు. మేడం వీడియో ఆన్ చేసే ఉన్నారు. మీ పేరు నాకు తెలియదు. ఆవిడ పేరు శ్యామల అండి. మీ ఆవిడ పేరు శ్యామల గారా? ఓకే, నా పేరు శ్యామల. చెప్పండి. సస్యం వర్ధతే. వర్ధతేకి బహువచనం చెప్పండి. వర్ధతేకి బహువచనం చెప్పండి. వర్ధంతే. వర్ధంతే. సస్యం తెలియట్లేదు. వర్ధంతే. సస్యం ఎట్లా వస్తుంది? సస్యాని వస్తుంది. సస్యం నపుంసకలింగ పదం కాబట్టి సస్యాని వర్ధంతే. ఓకే, సస్యాని వర్ధంతే. నెక్స్ట్ ఉమాదేవి మల్లాది గారు, త్వం లజ్జసే. మేడం యూయం లజ్జత్వే. ఓకే, యూయం లజ్జత్వే అని వస్తుంది దానికి. అక్కడ త్వం లజ్జసేకి యూయం లజ్జత్వే. శాంతిశ్రీ గారు, త్వం యతసే. యూయం యతద్వే. యూయం యతద్వే. ఓకే, యూయం యతద్వే. కృష్ణవేణి గారు, త్వం యాచసే. యూయం యాచద్వే. కృష్ణవేణి గారు అంటే వేరే దాంట్లోంచి వచ్చింది. నాకు ఆన్సర్ రెండిట్లో లాగిన్ అయి ఉన్నారా? సారీ అమ్మా, నేను చెప్పాను. పోన్లేండి, చెప్తే చెప్పేశారు. ఓకే ఫైన్. యూయం యాచద్వే అనేది చెప్పేశారు ఆవిడ. ఓకే, మీరు కృష్ణవేణి గారు ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి. అహం ఊహే. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలండి. నేను అందరినీ మ్యూట్ లో పెడతాను, అన్మ్యూట్ చేసుకుని చెప్తూ ఉండాలి. అందరినీ మ్యూట్ తీసేసాను అనుకోండి, గోలగోలగా ఉంటుంది క్లాస్ అంతా. సో మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి అడగదలుచుకున్నప్పుడు. వయం ఊహామహే. వయం ఊహామహే. కరెక్ట్. అహం ఊహే, నేను ఊహిస్తున్నాను. వయం ఊహామహే, మేము ఆర్ మనము ఊహిస్తున్నాము. రైట్. విజయలక్ష్మి బుధరాజు గారు, అహం ఈక్షే. మేడం మ్యూట్ లో ఉంటారు అందరూ, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. అందరినీ మ్యూట్ లో పెడతాను నేను. చెప్పండి. వయం
కాదండి. ఈక్షామహే, ఈక్షే, ఈక్షావహే, ఆ టేబుల్ ఫామ్ రావాలి ఖచ్చితంగా, తెలిసి ఉండాలి, లేకపోతే రాయలేరు ఇట్లాంటివి ఇచ్చినప్పుడు. ఓకే, వయం ఊహా, సారీ, ఈక్షామహే, వయం ఈక్షామహే, రైట్. నెక్స్ట్ వాణి శ్రీరామ్ గారు. నెక్స్ట్ వన్ అహం శంకే, వయం శంకామహే. వయం శంకామహే, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ పురుషోత్తం సార్, త్వం వందసే. సార్ మ్యూట్ లో ఉంటారండి, అందరూ అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్తూ యూయం ఉన్నారు. వందధ్వే. యూయం 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 వందధ్వే. ఓకే, సో అదనమాట సెకండ్ పార్ట్ లో, సెకండ్ రోమన్ నెంబర్ 2 కి ఆన్సర్స్ అవి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎలా ఇచ్చారు అంటే, ధాతువుకి, ఇచ్చిన ధాతువుకి కర్తృవాచక పదాన్ని అనుసరించి క్రియాపద రూపాలు వ్రాయండి అన్నారు. అంటే ధాతు ఏమిచ్చారు, 100 అని ఇచ్చారు. ఓకే, కర్తృపదాలు అంటే సబ్జెక్ట్స్ ఏమిచ్చారు, త్వం, అహం, వయం, సహ, ఈ 4 ఇచ్చారు. సో 100 అనే దాంట్లో త్వం అంటే మధ్యమ పురుష ఏకవచనం. సో మధ్యమ పురుష ఏకవచనానికి ఏమి రావాలి, త్వంలో 100 ధాతు 100 ధాతువుతోటి ఏమొస్తుంది, వందసే అని వస్తుంది. కేవలం 100 ధాతువే తీసుకోవాలి. బట్ అక్కడ ఇచ్చిన పురుష వచనాన్ని బట్టి దాని యొక్క క్రియాపదాన్ని మనము రాయాల్సి ఉంటుంది. త్వం అనే కర్తృపదము మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి 100 ధాతువులో మధ్యమ పురుష ఏకవచనం వందసే, కాబట్టి త్వం వందసే అని రాయాలి. నెక్స్ట్ అహం అంటే ఉత్తమ పురుష క్రియాపదం ఏకవచనం ఇచ్చారు, ఉత్తమ పురుష కర్తృపదం ఏకవచనం ఇచ్చారు. సో ఇప్పుడు 100 ధాతుకి ఉత్తమ పురుష ఏకవచనం ఏముంటుంది, వందే. సో అహం వందే. ఓకే, అహం వందే. నెక్స్ట్ వయం అనే కర్తృపదం ఇచ్చారు. వయం అంటే మేము ఆర్ మనము, వి అని అర్థం. సో దాంట్లో 100 ధాతు, వయం అంటే ఉత్తమ పురుష బహువచనం కాబట్టి 100 ధాతు ఉత్తమ పురుష బహువచనంలో ఏమొస్తుంది దానికి ఆన్సర్, వందామహే అని వస్తుంది. సో వయం వందామహే, కేవలం 100 ధాతువే తీసుకోవాలి. ఇచ్చిన కర్తృపదాన్ని బట్టి అక్కడ ఏ పురుష ఏ వచనం బట్టి ఆ 100 ధాతువులోని రూపాన్ని రాసుకోవాలి. సహ అనేది ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది. అహం అంటే అహం, వయం ఇవన్నీ ఉత్తమ పురుష, త్వం, యూయం మధ్యమ పురుష, ఇవి కాని మిగతావన్నీ ప్రథమ పురుషులు అని చెప్పుకున్నాం. సో సహ అనేది ప్రథమ పురుష ఏకవచనం కాబట్టి దానికి ఏం రావాలి, వందతే అని రావాలి. రైట్, వందతే అని రావాలి. సేమ్ అలాగే భాష ధాతు ఇచ్చారు. భాషకి ఏమిటి, హరిహి, తే, యూయం, అహం అని ఇచ్చారు. హరిహి అనేది ఏ పురుష అవుతుంది, ప్రథమ పురుష ఏకవచనం అవుతుంది. ఏం రాయాలి, భాషకి భాషతే అని రాయాలి. భాషతే. సహ హరిహి ప్రథమ పురుష కాబట్టి ఏకవచనం భాషతే అని రాయాలి. తే అనేది ఏమిటవుతుంది, తే అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు బహువచనం భాషంతే, ప్రథమ పురుష బహువచనం కాబట్టి తే భాషంతే అని రాస్తాం. యూయం అనేది మధ్యమ పురుష బహువచనం. సో దీనికి ఏం రాయాలి, భాషద్వే అని రాయాలి. యూయం భాషద్వే. అహం అంటే ప్రథమ పురుష ఉత్తమ పురుష ఏకవచనం. ఇప్పుడు ఏం రాయాలి, భాషే, అహం భాషే. సో డాష్ లో వచ్చేవేంటి, హరిహి భాషతే, తే భాషంతే, యూయం భాషద్వే, అహం భాషే, ఇవి దానికి వస్తాయి. ఓకే, నెక్స్ట్ స్లాగ్ అనే ధాతు ఇచ్చారు, మెచ్చుకోవడం, స్లాఘతే అంటే. సో స్లాఘ కి వయం ఇచ్చారు, వయం ఉత్తమ పురుష బహువచనం. సో ఏం రావాలి, శ్లాఘామహే. యూయం అంటే మధ్యమ పురుష బహువచనం, దీనికి ఏం రావాలి,
శ్లాఘద్వే శ్లాఘద్వే అని రావాలి. శ్లాఘద్వే. జనాహ అంటే ఏ పురుష వస్తుంది? శ్లాఘంతే. ప్రథమ పురుష బహువచనం. సో ఏం రావాలి క్రియాపదం? శ్లాఘంతే. ఓకే, జనాహ శ్లాఘంతే. అహం ఏం రావాలి? శ్లాఘే. శ్లాఘే. ఓకే, సో వయం శ్లాఘామహే, యూయం శ్లాఘద్వే, జనాః శ్లాఘంతే, అహం శ్లాఘే. ఇది దీనికి డాష్ లో ఉండాల్సింది. ఓకే, సో అర్థమైంది కదా అక్కడ వరకు, రైట్? నెక్స్ట్, పరస్మైపది ధాతు క్రియాపదము యొక్క వచన పురుష రూపమును గమనించి ఆత్మనేపది ధాతు క్రియాపదము యొక్క వచన పురుష రూపమును వ్రాయండి. మొన్న నేను అన్నాను కదా, మనం లెసన్ చెప్పుకునేటప్పుడు వందతే అని ఉంది మనకి. ఫస్ట్ నేర్చుకున్నదే వందతే అనేది ఆత్మనేపది క్రియాపదం. సో సహ నమతి అంటే ఎట్లాగో సహ వందతే అంటే కూడా అట్లాగే అని చెప్పారు. కొన్ని పదాలకి అంటే కొన్ని వర్బ్స్ పరస్మైపదిలో కూడా ఉంటాయి, కొన్ని అర్థాలు ఓకే సేమ్ మీనింగ్ తోటి ఆత్మనేపది క్రియాపదాలు కూడా ఉంటాయి అని. నమతి అంటే నమస్కరిస్తున్నాడు అని అర్థం, వందతే అన్నా కూడా నమస్కరిస్తున్నాడు అని అర్థం. సో పరస్మైపదిలోనేమో నమతి అని వాడతాము, ఆత్మనేపదిలోనేమో వందతే అని వాడతాం. ఇలాగా కొన్ని క్రియలు ఏవైతే పరస్మైపదిలోనూ అంటే మీనింగ్స్ వచ్చేవి పరస్మైపది ఆత్మనేపది రెండిట్లోనూ ఉంటాయి. అలాంటివి ఏమున్నాయో వాటికి తగ్గట్టుగా పురుష వచనాల ప్రకారంగా రాయండి అన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నమతి అని ఇచ్చారు ఎగ్జాంపుల్ వాళ్ళు. నమతికి మనకు ఆత్మనేపది ఈక్వలెంట్ ఏంటి? నమతి అంటే ఎలా ఇచ్చారు? ప్రథమ పురుష ఏకవచనంలో ఇచ్చారు. ఒక నిమిషం ఆగండి. నమతి ఫస్ట్ ఉదాహరణ చెప్తున్నా, ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో నమతికి ఫస్ట్ నమతి ఎలా వాళ్ళు రాయమంటుంది, ఎలా రాయమంటున్నారు అంటే నమతి అని ఇచ్చింది ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది కాబట్టి దానికి ఈక్వలెంట్ క్రియాపదం ఆత్మనేపదిలో ఏముందో అది కూడా ప్రథమ పురుష ఏకవచనంలోనే రాయాలి. సో వందతే అని రాయాలి. ఎందుకంటే తర్వాత మిగతా పురుషులు వచనాలు కూడా వస్తున్నాయి, అందుకని ఆ క్లారిటీ ఉండాలి. సో వదతి అంటే మాట్లాడుతున్నాడు. ఓకే, ఇది ఆత్మనేపది. దానికి వాళ్ళే ఇచ్చేసారు ఈక్వలెంట్ ఏమిటనేది వాళ్ళే ఇచ్చేసారు. సో దానికి మనం ఇప్పుడు ఏం రాయాలి? భాషతే. ఎందుకని? వదతి అనేది ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది కాబట్టి ఆత్మనేపది ధాతువు కూడా అదే రాయాలి, ప్రథమ పురుష ఏకవచనం కాబట్టి భాషతే వచ్చింది. వదసి ఇప్పుడు ఇది మధ్యమ పురుషులో ఇచ్చారు, సేమ్ వద ధాతువుదే. భాషసే వస్తుంది. భాషామహే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆత్మనేపది అది పరస్మైపది. నెక్స్ట్ పశ్యతి అన్నప్పుడు చూడటం, పశ్యతి అంటే చూస్తున్నాడు. ఈక్షతే ఓకే, ఈక్షతే. పశ్యామహ అంటే ఏం రాయాలి అక్కడ? ఈక్షామహే అని రాయాలి. ఈక్షామహే అని రాయాలి. పశ్యామి పశ్యావహ పశ్యామహ ఇది ఉత్తమ పురుష మనకి పరస్మైపదిలో. అక్కడ ఈక్షే ఈక్షావహే ఈక్షామహే ఆత్మనేపదిలో ఉత్తమ పురుష. నెక్స్ట్ పశ్యంతి ఏం రాయాలి? ఈక్షంతే. కరెక్ట్. నెక్స్ట్ నమంతికి ఏం రాయాలి? వందంతే అని రాయాలి, బహువచనం రాయాలి. నమసి మధ్యమ పురుష, వందసే అని రాయాలి. ఓకే, తుష్యతి, తుష్యతి అంటే సంతోషించటం. ఓకే, తుష్యతి. మోదతే ముదము అనే మాట తెలిసిందే కదా మనందరికి, దాంట్లోంచి వచ్చిందే. మోదతే అన్న తుష్యతి అన్న ఒకటే. సో తుష్యతి మోదతే. తుష్యామి మోదే. సో ఇది వాళ్ళు చెప్పింది అనమాట. ఇట్లా కొన్నింటికి ఈక్వలెంట్ దొరుకుతాయి, కొన్నింటికి దొరకవు. ఓకే, సో అది మనకి ఎక్సర్సైజ్ పార్ట్, రైట్? ఎవరికైనా అడగాలనుంటే ఒక నిమిషం అడగచ్చు, లేదంటే నేను. తుష్యామి అంటే ఏంటండి మీనింగ్? తుష్యతి అంటే ఏం చెప్పాను?
సాటిస్ఫాక్షన్ అంటే యాక్చువల్గా అట్లే సంతోషించడం, ఆనందించడం. సంతోష్. తుష్యతి. ఓకే. తుష్యామి దానికి ఉత్తమ పురుష ఏకవచనం. సహ తుష్యతి, అహం తుష్యామి. ఐ ఫీల్ హ్యాపీ. అహం మోదే, ఐ ఫీల్ హ్యాపీ. ఓకే. ఓకే. అంటే రెండింటికి ఒకటే అర్థం, పరస్మైపది ఆత్మనేపది ఒకటే అర్థం వస్తుంది. అర్థం ఒకటే కానీ క్రియాపదాలు రెండు. ఒకటి పరస్మైపది క్రియాపదం, ఒకటి ఆత్మనేపది క్రియాపదం. పరస్మైపది ఎక్కడ యూజ్ చేస్తారు, ఆత్మనేపది ఎక్కడ యూజ్ చేస్తారు? యాక్చువల్ గా అయితే ఒక టైంలో అయితే డిఫరెన్స్ ఉందండి. అది మన లెవెల్లో అయితే మనం ఆ డిఫరెన్స్ తోటి మనం వాడట్లేదు. ప్రస్తుతం వ్యావహారిక సంస్కృతంలో రెండు ఈక్వివలెంట్ గానే వాడుతున్నారు. ఒక టైంలో అయితే డిఫరెన్స్ ఉంది, పండితులు వాడేదానికి డిఫరెన్స్ ఉంది అంటారు, స్లైట్ డిఫరెన్స్ శాస్త్రపరంగా. బట్ ఇప్పుడైతే మనం ఆ డిఫరెన్సెస్ ఏవి వాడట్లేదు కాబట్టి మనకు అప్రస్తుతం ఇప్పుడు అవి. సో ఇప్పుడు ఏంటంటే ఈక్వివలెంట్ ఏమున్నాయో దాని ప్రకారమే వాడుతాం. ఒకప్పుడు ఉండేదట ఆ డిఫరెన్స్. ఇప్పుడు జస్ట్ లైక్ మనకి ఇప్పుడు కలర్స్ అంటే కలర్ అంటే స్పెల్లింగ్ COLOUR కాస్త COLOR అయిపోయింది కదా ఈ మధ్య కాలంలో. సో అలా కొన్ని మార్పులు చేర్పులు వచ్చేసాయి వాడుకలోకి వచ్చేసరికి. సో ఈ ప్రస్తుతం మనకి అవి అక్కర్లేదు కాబట్టి పరస్మైపది దాంతో ఈక్వలెంట్ ఆత్మనేపది ఉందని తెలుసుకుంటే చాలు. రైట్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే అంటే నాకు ఒక కొంచెం అర్థం, అంటే ఒక చోట చూసాను, నేను సెర్చ్ చేశాను, చెప్పచ్చు అంటారా ఒకసారి నా భావం? చెప్పండి. యాక్చువల్లీ రెండిటికి ఏంటంటే డిఫరెన్స్, ఇప్పుడు పచ్చతి అన్నారు అనుకోండి, ఆ అమ్మాయి పచ్చతి అంటే ఆవిడ ఇంకోటి గురించి వంట చేస్తోంది అని అర్థం వస్తుందిట. అదే పచాతే అంటే స్వయంగా వండుకుంటోంది, తన గురించి వండుతోంది. ఇప్పుడు వంట మనిషి వచ్చి చేస్తుంది, ఆ అమ్మాయిని పచ్చతి అన్నారు. అంటే ఆ అమ్మాయి వచ్చి వంట చేస్తుందంటే వాళ్ళ గురించి చేస్తుంది కాబట్టి పచ్చతి. అదే మన ఇంట్లో మన గురించి వంట చేసుకుంటే దాన్ని పచాతే. పచాతే కాదండి, పచతేనే. అదే సారీ, పచ్చతే. అట్లా ఇప్పుడు తర్పణం వదులుతారు అనుకోండి. కాదు, ఆ వెర్బ్ కి అలా చెప్పగలిగారు, ఈక్షతేకి ఎలా చెప్పగలుగుతారు? అంటే కొన్ని అలా సందర్భాలు వస్తే అట్లా ఉపయోగించాలి. లేదు, కరెక్ట్, అట్లా ఉన్నది ఆ డిఫరెన్స్. ఇలాగే చాలా స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయట శాస్త్రంలోను. సో శాస్త్రకారులు గ్రంథకారులు అలాంటివి పాటించేవారట. ఇంకా ఒకటి చెప్పాలంటే యాక్చువల్గా ఇది మీకు ఇప్పుడు ఈ స్టేజ్ లో చెప్పాల్సిన విషయం కాదు, బట్ మీరు ఈ మాట తెచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక టైంలో అంటే పాణిని గారికి ముందు, పాణిని గారు ఈ వ్యాకరణం అంటే క్లాసిఫికేషన్ అంతా చెయ్యక మునుపు అన్ని కూడా ఉభయపదులుగానే ఉండేవట ధాతువు. ఓకే. సో మీకు దానికి ఎగ్జాంపుల్ తర్వాత వస్తాయి ఆ శ్లోకాలు, బట్ మీకు అందరికీ తెలిసిన శ్లోకం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి చదువుతారు కదా చాలా మంది. మనకి వసతి అనేది మనం ఎంతసేపు పరస్మైపది చదువుకున్నాం ఇప్పటి వరకు, తర్వాత కూడా అదే చదువుతాం. వసతి అనేది వసతే అని చదవము. ఓకే. బట్ కరాగ్రే వసతే అనేది మీకు తెలిసిన శ్లోకం, మీరు చదువుకుంటున్న శ్లోకం. మరి వసతే అని ఎలా వాడాము అన్నప్పుడు ఆర్షధర్మం అంటే ఎప్పుడో ఋషుల కాలంలో అది రెండూ కూడా అన్ని ధాతువులు ఉభయపదులుగానే ఉండేవి. అంటే ఆత్మనేపదులు పరస్మైపదులుగా ఉండేవట. అంటే రెండు మొత్తం అన్ని అలా ఉండేవి. సో వాళ్ళకి ఛందస్సు అనేది ఒకటి ఉంటుంది కదా, ఛందస్సు అనేది ఒకటి వస్తుంది తర్వాత, లెక్కలు ఉంటాయి, అవన్నీ తర్వాత వస్తాయి. కొంతమందికి పరిచయం ఉండుండొచ్చు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా తెలుగు కానీ అలా చదివితే. సో లఘువులు గురువులు అని వస్తాయి, అంటే హ్రస్వ దీర్ఘాక్షరాలు వస్తాయి. తి ఏమో హ్రస్వాక్షరం కిందకు వస్తుంది, తే ఏమో దీర్ఘాక్షరం కిందకు వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వీళ్ళు పద్యాలు రాసేటప్పుడు గణాల లెక్కలోకి మీరు లఘువు గురువు మారిపోతే లెక్క మారిపోతుంది కదా. సో ఆ టైంలో ఏది ఎక్కడ అప్లికబుల్ గా ఉంటే ఆర్షధర్మాన్ని అనుసరించి అలా రాశారు వాళ్ళు. సో ఇది కూడా ఉంది రీజన్, అందుకని అసలు మనం వాటి గురించి మాట్లాడమన్నమాట. సో తర్వాత పాణిని గారు ఏం చేశారు, ఆయన చేసిన ఏమంటారు పర్యటన గాని, ఆయన చేసిన పరిశోధన గాని అంత విస్తృతమైనది. ఆయన అంత చేసి ఏం చేశారంటే మనము ఇలాగ కొన్ని ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ క్లియర్ చేయొచ్చు అనుకున్నారా, మరి ఆయన ఎలా చేశారో మనకి తెలియదు. ఆల్మోస్ట్ 800,000 years అయిపోయింది. సో అప్పటి నుంచి కూడా మనం ఏం చేస్తున్నామంటే పాణిని గారినే ఫాలో అవుతుంది. సో పరస్మైపది ఆత్మనేపది డిఫరెంట్ గానే ఫాలో, అంటే అవి ఆ ధాతువులు ఏవైతే పరస్మైపది కింద కేటగరైజ్ అయ్యాయో వాటిని పరస్మైపదులుగానే చదువుతున్నాము, మిగిలిన ఆత్మనేపదిగా చదువుతున్నాం. రెండిట్లో ఉన్నాయని ఆయన డిఫైన్ చేసిన సెట్ నే మనము ఉభయపదుల కింద చదువుకుంటున్నాం. అదర్వైజ్ ఇదివరకు అందుకని మీరు పాతవి ఏమన్నా చూస్తే అంటే కొన్ని అబ్జర్వ్ చేసినప్పుడు పాతవి పాణిని గారి ముందరవి ఎప్పుడు పోయినా అంటే రామాయణ భారత కాలం లాంటివి కవుల కావ్యాలు కానీ పద్యాలు అలాంటివి చూసినప్పుడు అక్కడ
ఈ మనకి పరస్మైపదులుగా మనకి తెలిసినవి అక్కడ ఆత్మనేపదులుగా కనిపించవచ్చు. ఆత్మనేపదులుగా మనం చూసుకున్నవి, చదువుకున్నవి, నేర్చుకున్నవి అక్కడ పరస్మైపదులుగా కనిపించడానికి అవకాశం ఉంది. ఓకే. సో, అదనమాట. అందుకని మనం ఈ ప్రస్తుత వ్యవహారంలో అయితే మీరు చెప్పిన కాంటెక్స్ట్‌లో ఎక్కడో పండితులు అంటే ఇంకా ఆ లైన్‌లోకి కంప్లీట్‌గా వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప జనరల్ మనలాంటి మనుషులు ఎవరు కూడా ఆ డిఫరెన్సెస్ చేయట్లేదు. ఏ వెర్బ్ ఉందో దానికి తగ్గట్టుగా వాడుతున్నారు అంతే. ఓకే. సరే. తర్వాత మనము ప్రహేళిక మనం చెప్పేసుకున్నాము. సీమంత నీషుకా సీత అనేది. సో, ఇప్పుడు సంగ్రాహ్య విషయాలు అంటే గ్రహించదగిన విషయాలు అని చెప్పి దేవతా స్తుతి చెప్తున్నారు కదా! దాంట్లో ఈ రోజు చెప్తున్నది 2 శ్లోకాలు. మీకు తెలిసిన శ్లోకాలే అన్ని. దాంట్లో కొత్త శ్లోకాలు ఏమీ లేవు. ఓకే. వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్. అందరికీ తెలిసింది. వసుదేవ సుతం, వసుదేవుని సుతుడు అంటే కొడుకైన వాడిని, దేవం దేవుడిని, ఓకే, కంస చాణూర మర్దనం, కంసుడు చాణూరుడు మొదలైనటువంటి రాక్షసుల్ని మర్దించిన వాడు అంటే చంపిన వాడిని, దేవకీ పరమానందం, దేవకికి తల్లికి ఎప్పుడు కూడా బిడ్డను చూస్తే ఆనందం కలుగుతుంది. సో దేవకికి, తల్లి అయిన దేవకికి పరమానందము చాలా ఎక్కువ అమితమైనటువంటి ఆనందం కలుగజేసేవాడు అయినటువంటి అలా ఇంకా ఎవరు జగద్గురుం, ఈ జగవంతటికి కూడా గీతోపదేశం చేసి గురు జగద్గురు అని ప్రసిద్ధి పొందినటువంటి కృష్ణం, కృష్ణుణ్ణి నమస్కరిస్తున్నాను. వందే అంటే అహం వందే, నేను నమస్కరిస్తున్నాను ఈయనకి, ఆయన ఉద్దేశించి నేను నమస్కారం చేస్తున్నాను అని దీనికి అర్థం అన్నమాట. వందే, వందే మాతరంలో వందే వచ్చిందని లాస్ట్ టైం చెప్పుకున్నాం. వందే జగద్గురు, దీంట్లో కూడా వందే అంటే అహం వందే అని అర్థం. నేను నమస్కరిస్తున్నాను. అహం చెప్పినా చెప్పకపోయినా ఉన్నట్లే అహం అనేది అక్కడ. ఓకే. అది రెండోది మనం మొదలు పెట్టడంతో శుక్లాంబరధరం విష్ణు అని మొదలెడతాం. అది గణపతి స్తుతి అనే ఉద్దేశంతో. బట్ యాక్చువల్ గా అది ఇట్స్ నాట్ ఫర్ గణపతి. అంటే యాక్చువల్ గా గణపతి స్తుతి అంటే ఏంటి, మనకి కూడా గణానాంత్వం గణపతి అలా చదువుతాం కదా. అండ్ నార్త్ వాళ్ళు అయితే బాగా వక్రతుండ మహాకాయ నుంచి బిగిన్ చేస్తారు. మనకి ఇక్కడ శుక్లాంబరధరం అలవాటు అయిపోయింది మనకి. బట్ శుక్లాంబరధరం పద్యం యాక్చువల్ గా పరమాత్మను ఉద్దేశించింది. ఆ పరమాత్మ ఎవరనేది ఎవరి దీన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఎలా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం, శుక్లం అంటే తెలుపు. కంటికి శుక్లాలు వచ్చాయంటే అర్థం ఏంటి, కన్ను నల్లగా గుడ్డు కాస్తే తెల్లగా అయిపోతూ ఉంటుంది అని కదా, పొర వేసుకొస్తూ ఉంటుంది. సో శుక్లం అంటే తెలుపు, తెల్లగా. అంబరం అంటే వస్త్రం, ధరం అంటే తెల్లని వస్త్రము ధరించిన వాడు. ఓకే. అలాగే విష్ణుం అంటే ఇక్కడ విష్ణుమూర్తి అని కాదండి, వ్యాపించని అంతటా సర్వవ్యాపి అని అర్థం. విష్ణువు అంటే అర్థం ఏంటంటే వ్యాపించిన వాడు అని అర్థం. సో అంతటా అన్ని వైపులా కూడా వ్యాప్తమైన వాడు విష్ణుం, అట్లాంటి వాడు. శశి వర్ణం, శశి అంటే చంద్రుడు, వర్ణం అంటే రంగు, అంటే చంద్రుని వంటి కాంతి కలిగిన వాడు. ఓకే. చతుర్భుజం, 4 భుజాలు అంటే 4 చేతులు గలవాడు. ప్రసన్న వదనం అంటే ఎప్పుడు కూడా చాలా ప్లెజెంట్ ఫేస్, చక్కగా హాయిని గొలిపేటట్టు అటువంటి ముఖం కలిగిన వాడు. ఓకే. ఇలాంటి పరమాత్మని సర్వ విఘ్న ఉపశాంతయే, ఇక్కడ విఘ్న అనే పదం వచ్చింది కాబట్టి మనం అది ఆటోమేటిక్ గా గణపతికి మనం అప్లై చేసేసాం. ఓకే. అన్ని విఘ్నాలను ఉపశాంతింప చేయడానికి, అంటే అన్ని విఘ్నాలు తొలగడానికి ధ్యాయేత్, ధ్యానింపవలెను. ఓకే. అలాంటి దానికోసం ధ్యానింపవలెను. ఈ పద్యానికి అర్థం అది అన్నమాట. ఓకే. దానికోసం ఆ పరమాత్మ అన్నారు. ఇక్కడ బ్రాకెట్ లో మనకు కూడా గణపతిని పెట్టాడు. యాక్చువల్ గా ఏంటంటే ఆ పరమాత్మ ఎవరైనా కావచ్చు, వ్యాపించిన వాడు ఎవరైనా అవ్వచ్చు. సర్వవ్యాపి భగవంతుడు ఎక్కడ లేడు అదనమాట. యాక్చువల్ గా అయితే ఆ శ్లోకం అలాంటి దానికి ఉద్దేశించింది. బట్ మనం విఘ్నేశ్వరుడికి మనం దాన్ని ఆపాదిస్తాం. సో అదనమాట అండి దానికి అర్థం. ఓకే. నెక్స్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే ఎవరైనా ఫస్ట్ వీడియోస్ విన్నారో లేరో తెలియదు కాబట్టి చెప్తున్నానండి. ఈ క్లాస్ లో మనము ఈ వ్యావహారిక శబ్దాలు అనే ఒకటి, అండ్ అంటే వర్డ్ మీనింగ్స్ అని ఇస్తారండి, అవొకటి, అండ్ సంస్కృత వాంగ్మయ పరిచయము, కథ, ఈ 3 డిస్కస్ చేయమండి. అంటే టైం సరిపోదు అవన్నీ చెప్పేందుకు. మన మెయిన్ ఫోకస్
గ్రామర్ మీద ఉంటుంది. ఎందుకంటే గ్రామర్ అనేది ఒకళ్ళు చెప్తేనే నేర్చుకోవడానికి అవుతుంది కాబట్టి. మీరు అవి వాళ్ళు రకరకాలుగా ఇచ్చారు కథ కూడా కాబట్టి, మిగతా సంస్కృత వాంగ్మయం అవైతే తెలుగులోనే ఉంటాయి కాబట్టి చదువుకోవచ్చు. కథలో గాని ఎక్కడైనా డౌట్స్ వస్తే మీరు ఫోటో తీసో, అండర్‌లైన్ చేసో నాకు మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, నెక్స్ట్ సంస్కృత వ్యవహారము. దాంట్లో ఈసారి మనం చదువుకోబోయేది సమయః. శిబిరం నుంచి వచ్చిన వాళ్ళకి చాలా సుపరిచితమే సమయము. రైట్? సమయః, షడ్వాదనం, ఏకాదశ వాదనం ఇవన్నీ తెలిసిన విషయాలే మీకు. సమయః, సమయము అంటే ఎలా చెప్తాము? 1 గంట అయింది ఇప్పుడు. 4 గంటలు అయింది అని చెప్పేస్తాం మనం తెలుగులో. 4:00, 2:00 ఇలా చెప్తాం. అలాగే ఇంకా ఏం చెప్తాము? అరగంట, గంటన్నర అయింది ఆర్ 2:30 గంటలు అయింది. ఓకే. 2 టైం ఎంత అయింది ఇప్పుడు? 3:30 అయింది. ఏ అట్లా చెప్తాం. లేదు పావు తక్కువ 4 అయింది, 3:15 అయింది. ఇలా చెప్తూ ఉంటాం మనం టైం. ఓకే. అది ఎలా చెప్తారు అంటే సంస్కృతంలో ఎలా చెప్తారు? గంట అంటే గంట అంటే నేను అంటుంది 60 మినిట్స్ టైం కాదు నేను చెప్తున్నది. మామూలుగా 1 గంట, 2 గంటలు ఇలా చెప్పడానికి ఎలా అంటాం మాట? వాదనం అనే మాటను వాడతాం. ఓకే. వాదనం. 1 గంట అయిందనుకోండి. 1 గంట 1 అనడానికి ఏమంటాం సంస్కృతంలో? ఏక. సో, ఏకవాదనం. అదే 2 అనడానికి ద్వి అంటాం. ద్వివాదనం అంటే 2 గంటలయింది టైం 2:00. త్రివాదనం, చతుర్వాదనం, పంచవాదనం, అన్నిటికి నంబర్స్ రావాలి. అట్‌లీస్ట్ టైం చెప్పడానికి 12 వరకైతే రావాలి కదా కంపల్సరీగాను. ఓకే. షడ్వాదనం, సప్తవాదనం, అష్టవాదనం, నవవాదనం, దశవాదనం, ఏకాదశవాదనం, ద్వాదశవాదనం. ఈ వాదనం అయిపోయిన తర్వాత 12 మన 4 భాగాలుగా చేస్తాం కదా టైంని. ప్రతి 15 నిమిషాలకి ఒకటి పెడతాం మనం టైం చెప్పేటప్పుడు. సో, మధ్యలో వదిలేసి ముందు ఇప్పుడు ప్రస్తుతం మన క్లాస్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? 3 గంటలకు అంటే త్రివాదనం. ఓకే. పావుగంట గడిచింది. పావుగంట అయింది. అంటే ఆ పావు అంటే 3 తర్వాత పావు ఎక్స్‌ట్రా అయింది. 3 గంటల 15 నిమిషాలు. సో, అలా చెప్పడానికి ఏమంటాం? ఆ పాదాలు అంటాం కదా! క్వార్టర్ పాదము అంటాం. సో, 4 పాదాల కింద విభజిస్తాం మొత్తం 60 నిమిషాల టైంని. సో, ఫస్ట్ పాదం ఏదైతే ఉందో దాన్ని సపాద అంటే ఒక పాదము కూడిన ఒక పాదముతో కూడినటువంటి ఆ గంట ఏదైతే ఉంటుందో అది. సో, 3:15 అంటే ఏంటి? 3 తర్వాత ఒక పావు గంట గడిచిందంటే ఒక భాగం గడిచింది. ఒక పావు భాగం గడిచింది కాబట్టి మనం 3:15 అంటాం తెలుగులో. అలాగే 3 క్వార్టర్ పాస్ట్ 3 అని చెప్పడం అనేది పాత పద్ధతి. ఇప్పుడు 3:15 అని చెప్పేస్తున్నారు అందరూ. అది వేరే విషయం. సో, అదంటే చెప్పాలంటే మనల్ని సపాద త్రివాదనం అంటే 3:15 ఒక పాదంతో కూడింది. అదే హాఫ్ అయిందనుకోండి, 3:30 అని చెప్పాలి. అంటే హాఫ్ అంటే 30 మినిట్స్ గడిచింది. మనం ఇప్పుడు 3:30 అంటున్నాం మామూలుగా. 3:30 అంటాం తెలుగులో. అంటే అర భాగం గడిచింది. అర భాగం గడిచింది 3 తర్వాత అర భాగం గడిచింది. సో, దీన్ని అర్ధ త్రివాదనం. సార్ధ త్రివాదనం. ఓకే. సార్ధ త్రివాదనం. మూడో భాగం గూడా గడిచింది. మూడో క్వార్టర్ ఏదైతే ఉందో మూడో పావు అది కూడా గడిచింది. అప్పుడు మనం ఏం చెప్తాము? ఎయిదర్ నెక్స్ట్ నంబర్ ఏదైతే ఉందో 3 గంటల 45 నిమిషాలని చెప్తాము. లేదంటే పావు తక్కువగా 4 అని చెప్తాం. రైట్? పావు తక్కువ 4 ఆర్ 3:45 అని చెప్తాం. ఓకే. క్వార్టర్ లెస్ 4. క్వార్టర్ లెస్ అండ్ 4 చెప్పడం తేలిక. అప్పుడు దానికేం చెప్తాం? ఈ గడిచిన దాన్ని సంస్కృతంలో అయితే పాద ఊన. ఊన అంటే లెస్ అనర్థం. సో, పాద ఊన పాదోన చతుర్వాదం నెక్స్ట్ నంబర్ చెప్పాలి. పాదోన అంటే పావు తక్కువ 4 అని చెప్పాలి. సో, పాదోన చతుర్వాదనం అని చెప్పాలి. సో, 3 గంటల నుంచి 4 గంటల వరకు సమయం తీసుకుంటే ఆ గంటని చెప్పడానికి ఓకే. ఆ గంట 60 నిమిషాల టైంలో 3 తర్వాత 3:15 3:15 సో, ఒక పావు 3:30 నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ పాదము 3:45 ఆ నెక్స్ట్. సో, 4 పాదాల కింద సమయాన్ని చెప్పాలంటే త్రివాదనం 3 గంటలు. సపాద త్రివాదనం 3:15 3 గంటల 15 నిమిషాలు. సార్ధ త్రివాదనం 3:30 3 గంటల 30 నిమిషాలు. నెక్స్ట్ పాదోన ఒక పావు తక్కువగా 4 గంటలు. అంతేగాని 3 గంటల 45 నిమిషాలని చెప్పం. జనరల్‌గా సంస్కృతంలో చెప్పం. ఓకే. పాదోన ఎందుకంటే ఇక్కడి నుంచి చెప్పడం తేలిక. ఒక పావు తక్కువగా ఉందని చెప్పడం తేలిక నెక్స్ట్ నంబర్‌కి. సో, పాదోన చతుర్వాదనం.
నెక్స్ట్ వచ్చేది 4 గంటలు చతుర్వాదనం. త్రివాదనం, సపాద త్రివాదనం, సార్ధ త్రివాదనం, పాదోన చతుర్వాదనం, చతుర్వాదనం. ఇది మనకి టైం చెప్పే పద్ధతి అనమాట. ఓకే, మీకు ఇక్కడ యాక్చువల్గా ఏం చేశారు అంటే సపాద సార్ధ పాదోన వరకే చెప్పారు, కానీ 5 నిమిషాలు 10 నిమిషాల గురించి మాట్లాడలేదు. బట్ అవి కూడా అంటే జనరల్గా అడగట్లేదు ఎప్పుడునో ఇంతవరకును. దానికి ఏం చెప్తారు అనేది చెప్పలేదు కాబట్టి మనం చెప్పుకోవట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ అడిగినా సరే క్వార్టర్స్ లెక్కలోనే ఇచ్చారు మీకు. మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్ లో కూడా అవే ఇచ్చారు. సో ఇంకోసారి ఎప్పుడైనా అవి ఒకవేళ వస్తే 3 గంటల 10 నిమిషాలు అంటే ఎలా చెప్పొచ్చు అనేవి తర్వాత ఎప్పుడైనా తెలుసుకో. ప్రస్తుతానికైతే ఇవి గుర్తుపెట్టుకోవాలి. సపాద, సార్ధ, పాదోన, నెక్స్ట్ వాదనం. ఈ మాటలు గుర్తుపెట్టు. రైట్, ఒకసారి అక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు చదువుదాం చూడండి. అరుణ షడ్వాదనే ఉత్తిష్టతి. అరుణ అంటే అరుణ్ అనే పేరు గల వ్యక్తి 6 గంటలకు, వాదనం అని మామూలుగా 6 గంటలు అనాలంటే వాదనం అని చెప్తాం. బట్ సమయం ఎప్పుడు కూడా షడ్వాదనే అంటే ఆ టైంకి. ఇప్పుడు టైం ఎంత అయిందని షడ్వాదనం అని చెప్పొచ్చు, తప్పులేదు. కానీ 6 గంటలకు అని చెప్తున్నాం కదా మనము. 6 గంటల సమయంలో లేస్తాడు అని చెప్పడం అనమాట అర్థం. సో షడ్వాదనే అని చెప్పాలి ఎప్పుడు కూడా, ఎప్పుడు చెప్పినా కూడా. సో షడ్వాదనే ఉత్తిష్టతి, 6 గంటలకు నిద్ర లేస్తాడు. ఓకే, అలాగే మాత అష్టవాదనే ఉపాహారం కరోతి. తల్లి అష్టవాదన 8 గంటల సమయంలో అల్పాహారమును చేస్తున్నది. పిత సార్ధ సప్తవాదనే ఆగచ్చతి. సార్ధ సప్తవాదనం, సప్తం అంటే 7, సార్ధ అంటే 7:30. ఓకే, సో తండ్రి 7:30 గంటలకు వస్తారు. సో స్వర్ణ పాదోన దశవాదనే నిద్రాతి. నిద్రాతి అంటే నిద్రాంకరోతి, నిద్రపోతున్నది. ఓకే, స్వర్ణ అంటే పేరు. అమ్మాయి పాదోన దశవాదనం. దశవాదనం అంటే 10 గంటలు. పాదోన అంటే పావు తక్కువగా 10 గంటలు అంటే 9:45. ఓకే, ఆ టైంకి నిద్రిస్తుంది. పావు తక్కువ 10 గంటలకు నిద్రిస్తుంది. నెక్స్ట్ ఇవి నేను చెప్పలేదు ఇంకా కదా, ఇవి చెప్పలేదు నేను ఇంకా. అవి ఆ టైం చెప్పటానికి అవి వాడారు. ఇంకా నెక్స్ట్ టైం చెప్పే విషయాల్లో ఓన్లీ గంటలు అనే కాకుండా కాలం చెప్పేటప్పుడు నిన్న, ఇవాళ, రేపు, ఎల్లుండి, మొన్న ఇలాంటి వాటిలన్నీ వాడుతూ ఉంటాం కదా మనము. సో దానికి ఎలా వాడతాము అంటే నేడు అనడానికి అద్య. నేడు అంటే అద్య. నిన్న అంటే ఎస్టర్డే అంటే హ్యహ, HYAH ఇంగ్లీష్లో చెప్పాలంటే హ్యహ. హకారము యకారము మళ్ళీ విసర్గ. ఓకే, హ్యహ అంటే మనకి నిన్న. రేపు అంటే శ్వః, మెలికష వ. ఓకే, శ్వః అంటే రేపు. హ్యహ నిన్న, అద్య నేడు, శ్వః రేపు. ఓకే, మరి మొన్న అంటే డే బిఫోర్ యెస్టర్డే. యెస్టర్డే అంటే హ్యహ అని చెప్పాం. డే బిఫోర్ యెస్టర్డే అంటే దానికి పర అనేది యాడ్ చేసి పరహ్యహ అంటారు. పరహ్యహ అంటే మొన్న. సిమిలర్లీ ఎల్లుండి అంటే డే ఆఫ్టర్ టుమారో అని చెప్పడానికి పరశ్వః. ఓకే, అద్య అంటే ఇవాళ నుంచి చూసుకుంటే వెనక్కి వెళ్తే హ్యహ పరహ్యహ, ఇటు ముందరకు వస్తే శ్వః పరశ్వః. ఇంకా కాకుండా అటు మొన్న అంటాము, అలాగే అవతల ఎల్లుండి అని కూడా వాడతాం. ఓకే, ఇంకా దానికంటే ముందు అంటే చెప్పినప్పుడు పరహ్యహ చెప్పాం, దానికి ప్ర అనేది కూడా యాడ్ చేయాలి. ప్రపరహ్యహ అంటే అటు మొన్న. అలాగే ఇక్కడ కూడా ప్రపరశ్వః అంటే అవతల ఎల్లుండి. అవతల ఎల్లుండి. అద్య ఇవాళ, హ్యహ నిన్న, పరహ్యహ మొన్న, ప్రపరహ్యహ అటు మొన్న, శ్వః రేపు, పరశ్వః ఎల్లుండి, ప్రపరశ్వః అవతల ఎల్లుండి. ఓకే, ఈ టర్మినాలజీ అక్కడికి అయిపోయినాయి కదా. 3, 3, 6 మధ్యలో అద్య 7 వారానికి సరిపడా సరిపోయింది. ఇక ఆ తర్వాత చెప్పాలంటే ఫలానా దినాంకే ఫలానా
ఏమంటారు వాసరే అని చెప్తాం. వాసరః అంటే వారము అంటామే. శని వారము అంటే శని వాసరః. ఓకే. వాసరః అంటే వారము అని చెప్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ వాక్యం అట్లాగే వస్తుంది. శ్వః ద్వివాదనే ఆచార్యః బోధయిష్యతి. ఈ బోధయిష్యతి అంటూ ఇంకా మీకు రాలేదు, వస్తుంది. రేపు శ్వః అంటే రేపు, ద్వివాదనే 2 గంటలకు, ఆచార్యుడు బోధయిష్యతి బోధిస్తాడు. ఓకే. భవిష్యత్ కాలం అన్నమాట బోధయిష్యతి అంటే. టుమారో హీ విల్ టీచ్. ఓకే. అలా అన్నమాట. సో శ్వః ద్వివాదనే. అలాగే ప్రపరశ్వః భానువాసరః అస్తి. ప్రపరశ్వః అంటే అవతలెల్లుండి ఆదివారం. భానువాసరం అంటే ఆదివారం. భానుః అంటే ఎవరు? రవిః, సూర్యః అన్ని ఒకటే కదా. సో ఆదివారాన్ని భానువాసరం అంటారు. సో ప్రపరశ్వః భానువాసరః అస్తి. అవతలెల్లుండి ఆదివారం అయింది అని చెప్పటం. ఓకే. హ్యః వాదిరాజః గీతవాన్. వాదిరాజః అంటే పేరండి అది. సో హ్యః నిన్న వాదిరాజు అనేవాడు పాడాడు. గీతవాన్ అంటే పాడాడు. ఓకే. నెక్స్ట్ హ్యః అవి ఎలా రాయాలో అక్కడ చూసుకోండి, వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు. అద్య గృహప్రవేశ కార్యక్రమః అస్తి. ఈ రోజు ఒక గృహప్రవేశ కార్యక్రమము ఉన్నది. ఓకే. అద్య ఈ రోజు. ఇదానీం కః సమయః. మనం తెలుగులో టైం ఎంత అయింది అంటాము. వాట్స్ ద టైం నౌ అంటాం. కానీ సంస్కృతంలో వాటికి అన్ని మాటలకి ఏదో ఒక లింగం ఉంటుంది కదా. సమయః అనేది పుంలింగం కాబట్టి ఇదానీం కిం సమయః అనకూడదు. ఇదానీం కః సమయః అని అడగాలి. సమయం ఎవరు అని కాదు అక్కడ అర్థం. కః సమయః అంటే బికాజ్ సమయః అనేది పుంలింగ శబ్దం కాబట్టి కః అని క్వశ్చన్ వేశాం. తెలుగులో ట్రాన్స్లేట్ చేసేప్పుడు ఇప్పుడు సమయము ఎవరు అనకూడదు. ఇప్పుడు సమయము ఎంత అని మాత్రమే. తెలుగు ప్రకారం అదే కరెక్ట్, సంస్కృతం ప్రకారం అదే కరెక్ట్. ఓకే. ఇప్పుడు సమయము ఎంత అనేదే తెలుగు ప్రకారం కరెక్ట్. సో కః సమయః అని అడగాలి. ఇప్పుడు టైం ఎంత అయింది అని మీరు అడగాలనుకుంటే ఎవరినైనా. ఓకేనా. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు పాదోన ఇదానీం సమయః పాదోన చతుర్వాదనం. ఓకే. సుమారుగా ఓ 2 నిమిషాలు అటు ఇటుగా ఉంది. పాదోన చతుర్వాదనం. సో ఇట్లాగా వాదనం నుంచి వాడి ఎలా చెప్పుకోవాలని మీకు అదే గడియారం బొమ్మలు వేసి మరి చిన్నపిల్లలకు మనం చూపిస్తాం కదా, అలా చూపించారు ఎట్లా అనేది. అవే మనం ఇప్పుడు చెప్పుకున్నాం అనమాట. సపాద, సార్ధ, పాదోన, నెక్స్ట్ వాదన. ఓకే. పాదోన చెప్పేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ నెంబర్ చెప్పాలి కాబట్టి. మనకు అక్కడ ఇచ్చే టైం ఏమో 3:45 అని ఇస్తారు టైం ఇచ్చేటప్పుడు. మనం రాయాల్సింది 3:45 అనే టర్మ్స్ లో రాయకూడదు. మనం 3:45గా రాయాలి. సో పాదోన చతుర్వాదనంగా రాయాలి. 3:45 కింద రాయాలి. ఓకే. సో అదనమాట. దానికే ఇక్కడ ఇందాక చెప్పుకున్నవి అద్య, శ్వః, పరశ్వః, ప్రపరశ్వః అలాంటివన్నీ. హ్యః, పరహ్యః, ప్రపరహ్యః. ఇదానీం అంటే ఇప్పుడు. ఇదానీం అన్న, అధునా అన్న, సంప్రతి ఇవన్నీ కూడా ఇప్పుడు, నౌ అని చెప్పేటటువంటి మాటలు అనమాట. ఓకే. ఆగామి అంటే రాబోవు, వచ్చే సంవత్సరం, వచ్చే వారం అని చెప్తాం కదా, వచ్చే నెల ఇలా చెప్తాం కదా, దానికి ఆగామి అని చెప్తాం అనమాట. అలాగే వారము వీక్, 1 వీక్ టైం. వీక్ అని అంటే 7 days కదా వీక్ అంటే, దాన్ని సప్తాహం. ఈ సప్తాహం పేరు అందరూ వినే ఉంటారు. ఆ సప్తాహం అని ఇవన్నీ మాటలు వింటారు కదా. భాగవత సప్తాహం ఇలాంటి పేర్లు వింటారు. సప్తాహం అంటే ఒక వారం రోజుల పాటు జరిగే కార్యక్రమం. సప్తాహ 7 అహ అంటే పగలు అని అర్థం, 7 రోజులు అని అర్థం అనమాట. అందుకని సప్తాహ అంటే 1 వీక్ టైం, అది పుంలింగ శబ్దం. మాసహ అంటే నెల, 30 రోజుల సమయం. అలాగే సంవత్సరః, వత్సరః ఏదన్నా కూడా అవి 2 పుంలింగ శబ్దాలే. సంవత్సరం 1 year టైం అని చెప్పడం. దీనికే వర్షం అని ఉంది. వర్షే వర్షే ప్రయుక్తే అని మనం చేసుకుంటాం కదా ప్రతి సంవత్సరం అని. వర్షం అనేది నపుంసకలింగ శబ్దం. సంవత్సరమే ఇయర్ అనే దీనికే సంవత్సరః అనొచ్చు, వత్సరః అనొచ్చు, వర్షం అనొచ్చు. బట్ దీంట్లో వర్షం అనేది నపుంసకలింగము, సంవత్సరః ఆర్ వత్సరః అనేవి పుంలింగ శబ్దాలు. మూడింటికి మీనింగ్ ఒకటే, 1 year అని చెప్పడం అనమాట. అలాగే గడిచిన అని చెప్పడానికి క్రిందటి నెలలో అంటామే మనం. క్రిందటి నెలలో, క్రిందటి సంవత్సరం అంటామే మనం. చెప్పం గత సంవత్సరం అనే మాట మనకు అర్థమైంది, తెలిసిందే కదా, అది మనకు తెలుగులో కూడా ప్రయోగం ఉంది. సో గత.
ఇక పోతే మనకి ఆ పక్షము ఈ పక్షము అని చెప్పడం కూడా అలవాటే కదా. శుక్లపక్షము కృష్ణపక్షము ఇవి చెప్పడం అలవాటే. సో పక్షం అంటే 15 రోజులు టైం. ఓకే. సో పక్ష అంటే పక్షః అంటే 15 రోజుల టైం ఏదైతే ఉందో అది ఒక పక్షము. మిగతావన్నీ కూడా మీకు తెలిసినవే, జస్ట్ ఒకసారి చెప్పుకోవడం జరిగింది. ఓకే. ఈ కింద ఎక్సర్సైజ్ ఇచ్చారు చూడండి, అట్లా ఇస్తారు ఎగ్జామ్ లో ఇచ్చేటైతే. 3:15 ఇక మధ్యాహ్నము పొద్దున్న మనం AM PM రాస్తూ ఉంటాం కదా. మనం దీనికి సంస్కృతంలో విడిగా చెప్పాల్సిందే దాన్ని. ప్రాతః ఆర్ సాయంకాలే ఇలా చెప్పాల్సిందే వాడు. ఓకే. టైం ఒక్కటే మనం చెప్తాము, మామూలుగా అది మారదు. AM PM రాయము, బట్ ప్రాతః ఆర్ మధ్యాహ్నే ఆర్ సాయంకాలే ఇలా ఆర్ రాత్రౌ ఇలా చెప్తారన్నమాట. ఓకే. సో ఇవి ఒకసారి చూసుకుని రండి. ఒక్క నిమిషం, ఇవి ఒకసారి చూసుకుని రండి. వచ్చాక వచ్చే క్లాస్ లో ఎక్సర్సైజ్ చేద్దాం. ఎందుకంటే మీకు నోరు తిరగాలి కదా. శిబిరంలో ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా మన బ్యాచ్ లోను. సో ఒక్కొక్కసారి చూసుకుని రండి. ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ఎస్, ఇప్పుడు డౌట్ ఉమాదేవి గారు చెప్పండి. నేనండి కవిత. కవిత గారా? కవిత మహాలక్ష్మి గారు చెప్పండి. ఇదానీం అన్నప్పుడు సంప్రతి అని ఇంకోటి ఏదో వర్డ్ చెప్పారు, అదొకసారి చెప్పరా? అధునా. ధు అధునా. అధు అంటే దథ దధ ఉంటుంది, ఆధారాయాలి. అధునా. నా దీర్ఘం. ఓకే. ఇది ఈ పదము ఏ లింగం అండి? నాకు అర్థం కాదు. ఇదానీం అంటే ఇది నపుంసకలింగం. ఇదానీం, సంప్రతి, అధునా ఈ 3 అవ్యయాలు అంటారు. అవ్యయం అంటే ఏంటంటే దానికి లింగాలు విభక్తులు వచనాలు ఏవి ఉండవు. ఆ మాట అంతే, దానికి ఏం పెట్టక్కర్లా తోకలు. సంప్రతి అయినా మూడోది ఏం చెప్పారు మీరు? అధునా అండి. ఇదానీం, సంప్రతి, అధునా. ఎక్కువగా వాడేది ఇదానీం. అధునా అంటే ఇప్పుడు. ఇక్కడి నుంచి వచ్చిందే ఆధునిక కాలంలో అంటున్నాం కదా మనము. ఆధునికం అంటే ఏంటి? ప్రెసెంట్ జరుగుతున్నది కదా. ఆధునిక కాలం అంటే మోడర్న్, ఇప్పుడు జరుగుతున్నది ప్రస్తుతం. సో అధునా నుంచే వచ్చిందే ఆధునిక. గత కూడా అంతే. ఏంటండి? గత కూడా అవ్యయమే. గత అనేది అవ్యయం అవుదండి. గత అనేది ప్రస్తుతం మీకు అంటే ఇప్పుడు దాని గురించి చెప్పలేము. దాని మీకు చెప్పాలంటే గత అవ్యయం కాదు, బట్ దాని గురించి లింగాలు అన్ని ఉంటాయి దానికి. అది ఎందుకు వస్తుంది అనేది మీకు పరిచయాలు అర్థమవుతుంది. అంటే నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు తెలియదు. గత అని మాత్రం గడచిన అని గుర్తుపెట్టుకోండి. గత మాసే, గత సంవత్సరే, గత ఏమంటారు ఇంకేముంటుంది మాసం, గత సప్తాహే ఇలా అనాలి. అంతవరకే గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు. ఓకేనా? అది ఎడ్జెక్టివా? ఏంటండి? అది విశేషణమా? గత విశేషణం కిందే రాస్తారంటే అది వేరు, కాకపోతే అది ప్రయోగమే వేరు. అది త ప్రత్యయం అంటారు. అది పరిచయాలు కానీ మీకు రాదు. అందుకని నేను ఇప్పుడు చెప్పదలుచుకోను. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ సుభాషితం ఉంది. సుభాషితంలో న కశ్చిదపి జానాతి కిం కస్య స్వో భవిష్యతి అతః స్వః కరణీయాని కుర్యాద్ అద్యైవ బుద్ధిమాన్. న కశ్చిదపి జానాతి కిం కస్య స్వో భవిష్యతి అతః స్వః కరణీయాని కుర్యాద్ అద్యైవ బుద్ధిమాన్. న కశ్చిత్ అపి, విడదీయడం చెప్తున్నా ఊరికినే. నా కశ్చిత్ అపి జానాతి కిం కస్య శ్వః భవిష్యతి అతః శ్వః కరణీయాని కుర్యాత్ అద్య ఏవ బుద్ధిమాన్. అద్య ఏవ మీరేమి అంటే ఈ పద విభాగం మీకేమి ఎగ్జామ్ లో మీరేం రాయక్కర్లా. నేను మీకు ఊరికినే అంటే పదాలకి అర్థం చెప్తూ ఉంటా కాబట్టి చెప్పా అంతే. ఏమిటట? కశ్చిత్ అపి, ఎవరు కూడా. నో బడి అని చెప్తామే, అలా చెప్పేదన్నమాట. నో బడి అంటే నా కూడా వచ్చేసింది. కశ్చిత్ అపి అంటే ఎనీవన్, ర్యాండమ్ గా ఎవరు కూడా, ఎవడైనా కూడా. నా జానాతి, ఓకే. ఏం జానాతి అంటే మీకు తెలుసు, తెలుసుకుంటున్నాడు. ఏమిటట? కిం కస్య శ్వః భవిష్యతి. కిం ఏమిటి, కస్య ఎవడికి, శ్వః రేపు, భవిష్యతి జరుగుతుందో, కశ్చిత్ అపి న జానాతి. రేపు ఎవడికి ఏం జరుగుతుందో ఎవరికీ కూడా తెలియదు. ఓకే, ఎవరికీ కూడా తెలియదు. అతః అందువలన
శ్వః కరణీయాని రేపు చేయవలసిన పనులు. కరణీయం అంటే ఏంటి? కర్తవ్యాలు. కరణీయాలు అంటే చేయాల్సిన పనులు. మస్ట్ అండ్ షుడ్ గా చేయవలసినవి. రేపు చేయవలసిన పనులు. కరణీయాని అంటే కరణీయాని కార్యాణి అని అర్థం. చేయవలసిన పనులు బుద్ధిమాన్ అద్యైవ కుర్యాత్. బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడైన వాడు అద్య ఏవ నేడే కుర్యాత్ చేయవలెను. రేపు అనే రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మనందరికీ తెలిసిన విషయమే కదండి అది. రేపు ఎవరికి ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు రేపు చెయ్యవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజే చెయ్యవలెను, చెయ్యాలి అని చెప్పటం ఈ సుభాషితం యొక్క అర్థం. ఓకే, ఎస్. నెక్స్ట్ ఈ లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందోనండి, దాంట్లో ఈ ఒక ఫస్ట్ బిట్ వాక్యాలను సంస్కృత అక్షరాల్లో రాయాల. ఇచ్చింది కూడా సంస్కృతమే వాళ్ళు ఇచ్చింది. మధుకరో నామ ఏకః చాలకః మైసూరు నగరే వసతి స్మ తస్య త్రయః పుత్రాః ఆసన్. ఇవన్నీ సంస్కృత లిపిలో రాయాలి, అంటే దేవనాగరి లిపిలో రాయాలి. ఓకే, అది మీరు రాసుకోవాల్సింది. అది నేను రాసి చూపించేది ఏమి ఉండదు కాబట్టి. రెండోది, ఆత్మనేపది ధాతువు యొక్క క్రియాపదములను ఉపయోగించి కింది వాక్యములను సంస్కృతంలోకి అనువదించండి. ఇది మనం చేస్తాం. చెట్లు పెరుగుతున్నవి అంటే వృద్ధి చెందుతున్నవి అన్నారు. చెట్లు అనడానికి ఏం చెప్పాలి? వృక్షాహ. పెరుగుతున్నాయి అనడానికి వెర్బ్ ఏంటి అసలు? యాక్చువల్ గా పెరగటం అనే దానికి వర్ధతే. వర్ధతే అనేది. కాబట్టి ఇక్కడ వృక్షాహ బహువచనం వచ్చింది కాబట్టి వర్ధంతే అనేది ఉంది. వృక్షాహ వర్ధంతే. ఆడపిల్లలు దుఃఖిస్తున్నారు. ఆడపిల్లలు అనడానికి ఏమనాలి? బాలికాహ. దుఃఖిస్తున్నారు. దుఃఖపడడం అనే దానికి వెర్బ్ ఏంటి? అది ఖిద్యతే అనేది మీకు వచ్చింది వెర్బ్. ఖిద్యతే. రోజు ఏడవటం వేరండి. ఏడవటం వేరు, బాధపడటం వేరు. ఖిద్యతే అనే వెర్బ్ వచ్చింది మీకు. సో అది మీకు పుస్తకంలో వచ్చిన వాటిలో వరకు తీసుకోండి. సో బాలికాహ ఖిద్యంతే. ఓకే, బాలికాహ ఖిద్యంతే. మీరు రక్షిస్తున్నారు. మీరు అంటే ఇక్కడ మధ్యమ పురుషు బహువచనం. ఏం చెప్పాలి? యూయం. యూయం రక్షిస్తున్నారు. త్రాయధ్వే. త్రాయధ్వే కరెక్ట్. త్రాయతే వెర్బ్ ఉంది. ఆత్మనేపదే అన్నారు కదా. సో రక్షతి అనే వాడలేం మనం. కాబట్టి త్రాయతే అని వాడుకోవాలి. సో మీరు రక్షిస్తున్నారు కాబట్టి మధ్యమ పురుష క్రియాపదం వాడాలి. కాబట్టి యూయం త్రాయధ్వే అని రాయాలి. వీధి దీపాలు ప్రకాశిస్తున్నాయి. వీధి దీపాలు అనడానికి ఏంటంటే మార్గ దీపాహ అనేది దానికి వాడేది. ఓకే, మార్గ దీపాహ. ప్రకాశంతే. అంతే, మార్గ దీపాహ ప్రకాశంతే. ఓకే, నెక్స్ట్ మనము బిచ్చమెత్తుదాము. ఈ వాక్యం బాలేదు కానీ బట్ తప్పదు, చెప్పాలి. భిక్షామహే ఉంది, యాచామహే కూడా రాయాలి. ఓకే, వయం యాచామహే और భిక్షామహే. నెక్స్ట్, నీవు పారిపోతున్నావు. నీవు మధ్యమ పురుష ఏకవచనం. ధావనం అంటే పరిగెత్తటం. పారిపోవడం అంటే రన్నింగ్ అవే, అంటే పలాయసే. పలాయసే. నీవు పరిగెత్తుతున్నావు అంటే త్వం ధావసి. కానీ ఇక్కడ నువ్వు పారిపోతున్నావు అని చెప్తున్నారు. పారిపోవడం అంటే ఏదో తప్పు పని చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడం. సో దానికి పలాయనం. సో పలాయసే అనాలి. ఓకే, నెక్స్ట్ ఉభయపద అంటే ఏంటి? పాదోన అర్థం ఏంటి? క్రియాపదానికి మూల రూపం ఏమిటి? ఇవన్నీ కూడా వేళలను చెప్పడానికి అన్ని మీకు ఆన్సర్స్ వెనకాల ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఇవి కూడా ఇచ్చారు, ట్రాన్స్లేషన్స్ కూడా ఇచ్చారు. బట్ ఒకసారి చెప్పుకుంటే మనకి గుర్తుంటుందన్న విషయంలో చెప్పాను. మిగతా థియరీ కాబట్టి నేను పట్టించుకోలేదు. అండ్ మొన్న ఎవరో ఐ గెస్ మల్లీశ్వరి గారనేమో మొన్న గ్రూప్ లో పెట్టుకున్నారు కదా. మొన్న మీరు ఏదో శ్లోకం వచ్చింది అది ఇది అని చెప్పి, విశ్వవిజ్ఞానికి భారతదేశానికి దేశపు కానుక వీటిల్లో వచ్చేవి ఏవి ఎగ్జామ్ లో రావండి. అవునండి. ఓకే, అది అవన్నీ జస్ట్
ఈ లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత దాని ఆన్సర్స్ ఉంటే తెలుగు బుక్ లో దాని ఆన్సర్ దాని వెనకాల ఇచ్చేస్తారు. అవి అయిన తర్వాత సంస్కృతంలోనే ఎందుకు మాట్లాడాలి, లేకపోతే విశ్వవిజ్ఞానం, భారతదేశ కానుక, ఇలాంటివి ఏవి కూడా ఎగ్జామ్ లో రావండి. అవి జస్ట్ మీ అవేర్నెస్ కోసం మాత్రమే ఇస్తారు, అంతేగాని దానికి ఎగ్జామ్ తో సంబంధం లేదు. ఓకేనా? జస్ట్ అంటే మన సంస్కృతం నేర్చుకోవడానికి కొంచెం మోటివేషన్, ఓహో ఇది కూడా ఉందా, ఓహో అది కూడా ఉందా అనుకోవడానికి, తెలుసుకోవడానికి అది మనం. ఓకే, 4 గంట టైం ఉంది కాబట్టి 4వ లెసన్ బిగిన్ చేసుకోవచ్చు. 4th లెసన్ అండి. ఈ లోపల ఏమన్నా అడగదలుచుకుంటే ఒక నిమిషం అడగండి, లేకపోతే నేను 4th లెసన్ స్టార్ట్ చేస్తాను. మహోదయ్, చెప్పండి. నాకు ఇంకా పుస్తకం రాలేదు. మీరు ఎప్పుడు డబ్బులు కట్టారు? నేను కట్టి 1 వీక్ అవుతుందండి. మేబీ మీరు ఎక్కడుంటారు? ఢిల్లీ దగ్గర, మీరట్. ఏ సంస్కృత భారతి దగ్గర కట్టారు మీరు? తెలంగాణ. ఇది ఒక కొంచెం ఇవేమైనా ఇష్యూస్ ఉన్నాయో మరి నాకు తెలీదు. ఫస్ట్ 3 లెసన్స్ వరకు అయితే నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి, కానీ 4th లెసన్ నుంచి లేవు నా దగ్గర కూడా పీడిఎఫ్స్. నేను ట్రై చేయాలి, ఆనంద్ గారిని అడగాలి. ఎందుకంటే మీరు ఆనంద్ గారితో మాట్లాడారా ఈ విషయం గురించి? మరి నేను రిజిస్టర్ అవుతాను అన్నప్పుడు నేను అలాగే, మేము ఇక్కడే ఉంటామని చెప్పానండి నేను. చెప్పారా? సరే, ఓకే, ఫైన్. లేదు, మీరే ఎందుకంటే కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకుంటుంది. మీరే కదా, చూద్దాము, హైదరాబాద్ అయితే వెంటనే వస్తుంది. హైదరాబాద్ కానీ వితిన్ మన తెలుగు రాష్ట్రాల్లో 1 వీక్ లోపల డిస్పాచ్ అయిపోతుంది. బట్ కొంచెం వేరే కాబట్టి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. చూద్దాము. నేను 3 లెసన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3 లెసన్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి. 4th లెసన్ కూడా ఉందేమో ఎవరి దగ్గర ఉన్నా చూడాలి. నా దగ్గర అయితే అంత లేదు. అర్జెన్సీ ఏం లేదండి, అంటే వారంలో ఇక్కడ వచ్చేస్తాయి. ట్రై చేయడానికి దొరుకుతుందంటారా? ఏంటండి? ఢిల్లీలో ఏమైనా దొరుకుతుంది? ఢిల్లీలో ఏమైనా దొరుకుతుందంటారా? ట్రై చేయొచ్చా? నాకు అసలు ఐడియా అలా దొరకదండి. మీకు పుస్తకం విడిగా ఇవేమి అమ్మరు అలాంటివి. మీకు రిజిస్టర్ ఇంకో వారంలో వచ్చేస్తుందండి, ఇంకొక వారంలో వచ్చేస్తుంది. తొందరపడద్దు, పర్వాలేదు, మీరు క్యాచప్ చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ క్లాస్ లోపల మీకు వచ్చేస్తుంది బుక్. నాకు కూడా లేదు, నేను కూడా ఆనంద్ కుమార్ గారి ద్వారానే వచ్చాను. నెక్స్ట్ వీక్ అలా వచ్చేస్తాయి. సో కంగారు పడకండి. మీకు ఈ లోపల లేదు, నాకు చూసుకోవడానికి ఏమీ లేదంటే ఫస్ట్ 3 లెసన్స్ మీరు ఎలాగో కవర్ చేయాలి కదా, ఇవాళే కదా క్లాస్కి వచ్చింది మీరు. సో ఫస్ట్ 3 లెసన్స్ కవర్ చేసి చూసారు కదా. చూసినా మీరు ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ పాఠం వింటారు, ఎక్సర్సైజ్ చేయడానికి కావాలి కదా బుక్ అనుకుంటే 3 లెసన్స్ నేను పంపిస్తే నోట్స్ లో రాసుకోవచ్చు చూసుకుని. ఈ లోపల మీ 4th లెసన్ కి బుక్ వచ్చేస్తుంది. ఓకేనా? శ్రీ విద్య గారు, ఎస్, చెప్పండి. ఒకటి, ఇది సంస్కృత వాంగ్మయ పరిచయంలో ఈ ముఖ్య పురాణాలు అని ఇచ్చారు కదా, అవి ఏంటి? మేము అంటే లాంచ్ చేయాలా? కంపల్సరీ. ఈ విషయం చెప్పాను ఫస్ట్ క్లాస్ కానీ గుర్తులేదేమో. సంస్కృత వాంగ్మయ పరిచయంలో నుంచి థియరీ క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే. అంటే మొత్తంగా రాయమని మిమ్మల్ని అడగరు, బట్ సంస్కృతంలో వస్తాయి, తెలుగులో రాయకూడదు ఆన్సర్స్. మళ్ళీ దానికి వన్ లైన్ ఆన్సర్స్ వస్తాయి సంస్కృతంలోనే. పురాణాన్ని కతి సంతి ఇలా అడగచ్చు. ఓకే, ఇలా ముందు మీరేం చేస్తారంటే ఇవి చదువుకుంటూ వెళ్ళండి. అండ్ ఈ ఏమంటారు, రచయితలు ఉన్నారు కదండి ఇక్కడ, శాస్త్రాలు, గ్రంథాలు, గ్రంథకర్తలు, అవి మ్యాచింగ్ లో ఇస్తారు. ఓకే, అవి మ్యాచింగ్ లో ఇస్తారు. సో మీరు చదువుకుంటూ ఊరికినే 18 పురాణాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే కదా, అవి వరుసగా గుర్తుండవు అంతే తప్ప 18 పురాణాల పేర్లు రాయమని అయితే ఇంతవరకు అయితే ఇప్పుడు అడగలేదు మరి. ఓకే, కాకపోతే ఆడ్ వన్ అవుట్ లో ఇవ్వడానికి కానీ ఇవనుకోండి, గ్రంథకారులు అండ్ గ్రంథాల పేర్లు మ్యాచింగ్ లో ఇస్తారు. ఓకే, సో మీరు మామూలుగా చదువుకుంటూ వెళ్ళండి, పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అన్ని గుర్తుండడం ఇంపాసిబుల్ అది, బట్ ఎంతవరకు గుర్తుండడానికి ట్రై చేసుకోండి పేర్లు. చివరి లెసన్స్ అన్ని అయిపోయిన తర్వాత చివరిలో కొన్ని నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 1 లైన్ ఆన్సర్స్ సంస్కృతంలో క్వశ్చన్స్, దానికి సంస్కృతంలో ఆన్సర్స్, అవి నేను పంపిస్తాను. అది ముందే పంపిస్తే మీకు వేస్ట్, ఎందుకంటే ఇంకా అన్ని లెసన్స్ అవ్వలేదు కాబట్టి ఒక క్వశ్చన్ తెలుస్తుంది, ఇంకో క్వశ్చన్ తెలియదు దాంట్లో మీకు. సో చివరికి పంపించడం అవి ప్రిపరేషన్ కి ఉపయోగిస్తాయి, ఎలా రాయాలనేది తెలుస్తుంది దాంట్లోను. ఇప్పుడు మొన్న కూడా ధాతువుల గురించి చెప్పినప్పుడు ధాతవ కతి విధాహ ఇలా అడుగుతారన్నా కదా. సో ఇలాంటివి నేను తర్వాత కొన్ని ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను గుర్తులేదు, కానీ ఉంటాయి 30-40 ఉండొచ్చేమో.
సో అవి కొంచెం అంటే ఆ మోడల్ ఇలా చూస్తే ఆ క్వశ్చన్స్ ని ఓహో ఇలా అడుగుతారేమో అనే థాట్ వస్తుంది, రైట్? లోపల అయితే గ్రంథాలు గ్రంథకర్తలు మ్యాచింగ్ ఇస్తారు, క్వశ్చన్స్ వస్తాయి, వాటిలోంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా అండి? మీరు 3 ఎక్సర్సైజ్ పీడిఎఫ్ గ్రూప్ లో పెడతారా, ఇండివిజువల్ గా పంపిస్తారా పుస్తకం లేని వాళ్ళకి? 3 ఎక్సర్సైజ్ పీడిఎఫ్ అంటే ఏది పంపిస్తున్నారు అంటే ఇందాక ఏదో చెప్పారు కదా, పుస్తకం లేదా ఏది పంపిస్తాను, ఏం పంపిస్తున్నారు? అది లెసన్స్ ఇదే మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నవే లెసన్స్ ఫోటో తీసి పెట్టారు, కొంతమంది ఉంచారు, దాచారు. 3 లెసన్స్ వరకు ఆనంద్ కుమార్ గారు అట్టే పెట్టారు. టెక్స్ట్ ఓహో. బుక్ లో ఉన్నదే, టెక్స్ట్ బుక్ లో ఏవైతే ఫస్ట్ 3 లెసన్స్ ఉన్నాయో అవే. ఆహా. అంటే యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్ లో పేజ్ లెస్, ఫోటోస్టాట్ మనం జిరాక్స్ తీస్తే ఎలా వస్తుంది అలా అన్నమాట. ఓకే. స్కాన్డ్ కాపీస్ ఆల్రెడీ మీరు మీకు 4 ఫస్ట్ లెసన్ మీ గ్రూప్ లో ఫస్ట్ లెసన్ ఎక్సర్సైజెస్ పెట్టాను నేను ఆల్రెడీ. అవునవును పెట్టారు, ఫస్ట్ పెట్టారు. నాకే గుర్తు రావట్లేదు, ఉండండి ఒక నిమిషం. పెట్టారండి, ఉంది. సో ఫస్ట్ లెసన్ ది పెట్టాను, బట్ సెకండ్ లెసన్ ఎక్సర్సైజెస్ ఇంకా పంపించలేదు కదా, ఇవాళ పంపిస్తాను. సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ కూడా ఉన్నాయి, పంపిస్తాను నేను. మాకు ఎందులో వస్తాయండి? గ్రూప్ లో వస్తాయా? అన్ని గ్రూప్ లోనే, నేను పంపించేవి నా తరఫున వచ్చేవన్నీ గ్రూప్ లోనే వస్తాయండి. ఎవరికి ప్రత్యేకంగా ఒకళ్ళకంటూ పంపించడం జరగదు, గ్రూప్ లోనే వస్తాయి. లైక్ ఇవాళ అంటే మేము ఇన్విటేషన్ మీకు కొత్తగా ఎట్లా అయితే గ్రూప్ లో వచ్చిందో, నేను క్లాస్ లో షేర్ చేసే పీడిఎఫ్స్ కానీ నేను క్లాస్ లో నేను పంపిస్తాను అని చెప్పేవి ఏవైతే ఉన్నాయో గ్రూప్ లోనే వస్తాయి. ఓకేనా? సో 3 లెసన్స్ అయిపోయినాయి కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ లెసన్స్ కూడా ఎక్సర్సైజెస్ ఇవాళ పంపించి ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి వాటి ఆన్సర్స్ పంపిస్తా. ఈ లోపల నెమ్మదిగా చేసుకుందరు కానీ అవి. ఓకేనా? అవి నేను ప్రిపేర్ వచ్చింది చేసిన నాకు. ఏంటండి? బుక్ వచ్చింది, కాకపోతే దీంట్లో మీరు అన్నట్టుగా రిసిప్ట్ అట్లాంటి ఏమి రాలేదు. జస్ట్ బుక్ వచ్చింది అంతే. జస్ట్ దీనికి ఒక ప్యాక్ చేసి బుక్ వచ్చింది అంతే. పోస్టల్ లో వాళ్ళు పంపించారు. ఇక్కడికి బుక్ అయితే నా వరకు వచ్చింది, కానీ నేను ఈ నెంబర్ కి కాల్ చేసిన, ఇట్లా నాకు రిసిప్ట్ లాంటిది ఏం రాలేదండి, ఇట్లా వస్తుందని చెప్పారు అని అంటే, వాళ్ళు చూస్తామండి మేము అనేసి అన్నారు. ఇంకా అక్కడ నుంచి మనకు మళ్ళీ రిప్లై ఏం రాలేదు. ఒకటండి, మీరు ఆన్లైన్ లో పే చేస్తే మీకు సెపరేట్ గా రిసీట్ అంటూ రాకపోవచ్చు. ఓకే, బట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత అనేది మాత్రం మీరు కనుక్కోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆన్లైన్ లో చేస్తుంటే ఈమెయిల్ కి వస్తుందండి. ఈమెయిల్ రాలేదండి, రాలేదు. వాళ్ళకి నేను కాల్ చేసినాను, ఈ దీని మీద ఇచ్చిన మీరు ఏమైనా క్లెయిమ్ చేసుకుంటారా ఇది రిసీట్ పెట్టి? క్లెయిమ్ కోసం కాదు, మన వాళ్ళు ఇప్పుడు సార్ గాని నేను గాని అడిగేటప్పుడు రిసీట్ పెట్టండి మాకు అంటే, మీరు చేసినట్టు ప్రూఫ్ కోసం అడిగారు, సార్ కూడా అడుగుతున్నారు. సో మీరు ఏం చేస్తారంటే కృష్ణవేణి గారు, ప్రస్తుతం బుక్ వచ్చేసింది, మీకు రిసీట్ తో సంబంధం లేదు, ప్రస్తుతం బుక్ వచ్చేసింది. బుక్ మీకు రిసీట్ ఎందుకు అన్నానంటే రిజిస్ట్రేషన్ నెంబర్ దాంట్లో ఉంటుందని. చూద్దాము, లేదనుకోండి మీరు ఆఫీస్ కి ఫోన్ చేసి నేను ఇలా రిజిస్టర్ చేసుకున్నాను, నాకు బుక్ కూడా వచ్చింది, నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా తెలుస్తుంది అని వాళ్ళని అడగండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇట్లా రాలేదండి. మళ్ళీ మాకు ఆన్లైన్ క్లాస్, ఇప్పుడు మేము మీ దగ్గర క్లాస్ వింటున్నాము, మాకు అటు నుంచి కూడా క్లాసు స్టార్ట్ అవ్వాలి కదా, అది కూడా స్టార్ట్ అవ్వలేదు, ఏ గ్రూప్ లోనూ యాడ్ అవ్వలేదు. మరి ఇది ఎట్లా అండి అని అంటే, నేను సార్ అడిగారు, ఒక 1 వీక్ టైం ఇవ్వండి, నేను పూర్తి వివరాలు కనుక్కొని చెప్తాను అని అన్నారు. మీరు అన్నారు కదా, అది తోటి మీకు సంబంధం ఉండక్కర్లేదు, ఇవి అటెండ్ అవుతున్నారు కాబట్టి 1 ఈజ్ ఇనఫ్ యాక్చువల్ గా. బట్ ఎందుకని అన్నాను అంటే, ఒకవేళ యాడ్ చేస్తే ఆ గ్రూప్స్ లో ఉండండి, మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉండండి, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్నారు కదా, అందుకోసం అని నేను అడిగాను. అది క్లాసులు అయితే ఇవే కంటిన్యూ అవుతున్నాయి నాయి. మళ్ళీ మీరు చెప్పారు కదా ఎగ్జామ్ డేట్ అవన్నీ అందులో చెప్తారు వాళ్ళు, ఒకసారి కనుక్కోమని అంటే, నేను దీని మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసినాను. చేస్తే వాళ్ళు అన్నారు, మాకు 1 వీక్ టైం ఇవ్వండి, మేము పంపించలేకపోతే మళ్ళీ రిసిప్ట్ పెడతాం మీకు అనేసి అన్నారు. ఓకే, అది వదిలేసేయండి. మీకు ఒక గ్రూప్ లో యాడ్ చేస్తే, నేను అన్నది ఏంటంటే, యాడ్ చేస్తే మీరు ఆ గ్రూప్ లోంచి బయటికి రావక్కర్లేదు, కంటిన్యూ అవ్వండి అన్న. ఎందుకంటే పోస్ట్ చేస్తుంటారు ఊరికినే. మనకి నేను కూడా గ్రూప్ లో మాకు రాగానే లింకులు నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సర్క్యులేట్ అవుతుంది, అలా అయితే ఉంటుంది. కానీ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ వారం రోజులో 10 రోజులో ఆగి మళ్ళీ ఆఫీస్ కి ఫోన్ చేసి, మీరే రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అదే మీకు 4 పరీక్షలకి అదే హాల్ టికెట్ నెంబర్ కింద ఉంటుంది.
దట్ ఈస్ ద రిఫరెన్స్ నెంబర్ అన్నమాట. మీకు సంస్కృత భారతి తోటి మీ రిఫరెన్స్ నెంబర్ అన్నమాట. లైక్ ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదా, ఆ టైప్ ఐడి అది. అదే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, అదే మీ హాల్ టికెట్ నెంబరు. ఓకే, కనుక్కుందరు గారు, సరేనా? రైట్. సో 4th లెసన్ తీయండి. ఫోర్త్ లెసన్ లో ఫస్ట్ సూక్తి. ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీః. ఓకే, ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీః. లక్ష్మీః మనం తెలుగులో లక్ష్మి అని రాసి వదిలేస్తాము. సీతామహాలక్ష్మి అదే వరలక్ష్మి, ఇట్లా లక్ష్మి అని రాస్తాం. సంస్కృతంలో లక్ష్మీః అని రాయాలి. ఎవరి పేరైనా అట్లా ఉంటే కూడా లక్ష్మీ అని చివరిలో రాయాలి. ఓకే, ఏమిటి ఇది అంటే ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మీ. లక్ష్మీ అంటే లక్ష్మీదేవి ఉద్యోగినం. ఇక్కడ ఉద్యోగినం అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళని అని కాదండి. ఇక్కడ సంస్కృతంలో ఉద్యోగం అంటే ప్రయత్నము అని అర్థం. శీలురైన వాళ్ళని అంటే ప్రయత్నాలు ఏదో ఒకటి మనం సాధించడానికి, ఏదో ఒక పని చేయడానికి ప్రయత్నించే వాడిని ఉద్యోగి అంటారు. ఓకే, సో ఉద్యోగినం అంటే అలా ప్రయత్నం చేసేవాడిని. ఇంకా అండి పురుష సింహం అంటే పురుషులలో సింహం వాడు. నరసింహుడు అంటే అర్థం ఏంటి? నరులలో సింహం అంటే వాడు. సింహం ఎంతటి పరాక్రమవంతంగా ఉంటుందో పురుషులలో అలా ఉన్నవాడిని లక్ష్మీదేవి వచ్చి చేరుతుంది. ఉపైతి అంటే వచ్చి చేరుతుంది, తనంతట తానే వచ్చి చేరుతుంది. అంటే లక్ష్మీదేవి వచ్చి చేరుతుంది అంటే ఆవిడ వచ్చి ఈయన పక్కన కూర్చుంటుందన్న కాదు అర్థం. ఐశ్వర్యము వస్తుంది, తనకి సంపద కలుగుతుంది. ఆ ప్రయత్నం అనేది విద్య పొందడం కోసం అనుకోండి. సో విద్యాలక్ష్మి ఆశీర్వదిస్తుంది అన్నమాట. అంటే చదువు వస్తుంది ప్రయత్నం చేసి ఆ లెవెల్లో తపస్సులాగా చేస్తే గనక. అది ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నం అయితే ధనలక్ష్మి వరిస్తుంది. సో ఇలా అన్నమాట. ఏదైనా సరే ప్రయత్నం చేస్తూ ఉండేటటువంటి సింహము వంటి పరాక్రమం గల వ్యక్తిని, పురుషుడు అంటే జనరలైజ్డ్ టర్మ్, అది వ్యక్తిని లక్ష్మీదేవి వచ్చి తనంతట తనే వచ్చి చేరుతుంది అనేది దాని భావం. ఓకే, ఇకపోతే టైం ఎంత అండి? 4:11. ఓకే, ఈ దీంట్లో మేడం ఒక Yes. డౌట్ అండి. చెప్పండి. మన మామూలుగా పుంలింగం వచ్చినప్పుడు కదా, మనం పక్కన అసలు లక్ష్మీహి అని వచ్చింది. ఇక్కడ రామహ అని రాస్తాం మామూలుగా మనం. లక్ష్మీహి ఎందుకు వచ్చిందండి ఇక్కడ? కొన్ని డిఫైన్డ్ టర్మ్స్, ఎక్సెప్షన్స్ అనేవి కొన్ని చాలా ఉంటాయి కదా, ప్రతి దాంట్లోనూ ఉంటాయి. 90% కేటగరైజ్ చేసేస్తారు. 90% ఇలా నేను ఆ రోజు కూడా చెప్పా. లింగ భేదాలు వస్తున్నప్పుడు జనరల్ గా విసర్గలు ఉన్నవి పుంలింగాలు, దీర్ఘాంతాలు స్త్రీలింగాలు, మకారాంతాలు నపుంస. ఇది అంటే హయ్యర్ లెవెల్ క్లాసిఫికేషన్. ఓకే, అవి కాకుండా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ శబ్దాలకి కింద డివైడ్ చేయడానికి. సో ఇవి కాకపోతే అన్ని మనకి చెప్పరు. ఈ లక్ష్మీ అనేవి కొన్ని సెపరేట్ టర్మ్స్. ఓకే, లక్ష్మీ అనే విసర్గలు ఉన్న వస్తాయి. ధేనుహు అనేది ఒకటి వస్తుంది. ధేనుహు అనేది కూడా స్త్రీలింగ శబ్దమే. ఓకే, ధేనుహు అనేది కూడా స్త్రీలింగ శబ్దమే. ఇలా కొన్ని పర్టికులర్ టర్మ్స్ ఉన్నాయి. అవి ఎలా తెలుస్తాయి మనకి అంటే ప్రస్తుతం అయితే ఏదైనా సరే అభ్యాసం ద్వారానే తెలుస్తుంది. అంటే ఇంకా మీరు చాలా వెరీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి అంత కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. బట్ ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళితే ఎప్పుడైతే రీడింగ్ అనేది పెరుగుతుందో అప్పుడు వాళ్ళు చేసే ప్రయోగాన్ని బట్టి ఓహో ఇది స్త్రీలింగం అవుతోంది, ఇది పుంలింగం అవుతోంది అనేది తెలుస్తుంది. మెయిన్ బ్రాడ్ గా చూస్తేనేమో విసర్గలు ఉన్న పుంలింగాలు, దీర్ఘాంతాలు 90% కేసెస్ అలాగే ఉంటాయి. మిగతా 10% మనకు చెప్పరు, ఎక్కడ ఎవరు చెప్పరు. అది మనం అంటే ఇంకా అభ్యాసం చదువుతున్న కొద్దీ మనకి తెలుసుకుంటున్న కొద్దీ విభక్తులు అనేవి చదువుతారు. ఇప్పుడు ఈ లెసన్ నుంచి 4th లెసన్ నుంచి విభక్తులు స్టార్ట్ అవుతాయి. విభక్తులు స్టార్ట్ అవుతూ వెళ్తున్నప్పుడు కొన్ని రకాల ప్రయోగాలు తెలుసుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు అక్కడ చదివిన ఏదైనా ఒక పారాగ్రాఫ్ స్టోరీ చదువుతున్నప్పుడు ఒక మాట, కొత్త మాట కనపడింది విభక్తి తోటి అంటే ఇది రిలేట్ చేసుకుని ఓకే ఇది పుంలింగం, ఇది స్త్రీలింగం అని డిఫైన్ చేస్తుంది. ఇది ఇప్పటికీ అందరికీ డౌట్లు వస్తూనే ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఎవరికి 100% ఇది పుంలింగం, స్త్రీలింగం అని చెప్పలేరు ఎవరు కూడా. కొన్ని అంటే మనకంటే బాగా గ్రామర్ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, పండితులు అనుకోండి, ఏవో వాళ్ళకి రూల్స్ ఉంటాయి, సూత్రాలు ఉంటాయి. వాటిని బట్టి ఇది పుంలింగం, స్త్రీలింగం మనం ఇంకా ఆ స్టేజ్ లో లేం కాబట్టి మనం అంత చెప్పలేము. ఓకేనా? ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవాల్సింది లక్ష్మీ, ధేను ఈ రెండు స్త్రీలింగ శబ్దాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనకి 4th లెసన్ లో మనం ఏం చదువుకోబోతున్నాం అంటే ఈసారి పాస్ట్ టెన్స్. ఇప్పటి వరకు ఏం చదివామండి? 3 లెసన్స్ లో మనం చదివింది ప్రెసెంట్ టెన్స్.
అంటే ఒక క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మి స్త్రీలింగమే కదా? అవును. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పటి వరకు మనం 3 పాఠాల్లో కూడా మనం ఏం చదువుకున్నాము? ప్రెజెంట్ టెన్స్, వర్తమాన కాలం చదువుకున్నాం. ఏదో పరస్మైపది, నెక్స్ట్ థర్డ్ లెసన్ ఆత్మనేపది కూడా వర్తమాన కాలము ప్రెజెంట్ టెన్స్ లో చేస్తున్నాడు, చేస్తున్నది, చేస్తున్నావు, చేస్తున్నారు, చేస్తున్నాను, చేస్తున్నాము ఇలా చదువుకున్నాం అన్ని రెండిట్లో కూడా. మరి చేసేసాను, చేసేసాడు, ఇట్ ఈస్ డన్ ఆల్రెడీ. ఓకే. డిడ్ అని చెప్తాం కదా, డూ డిడ్ అనేది పాస్ట్ టెన్స్ అని చెప్తాం మనం. అలాగే గో వెంట్ పాస్ట్ టెన్స్ అని చెప్తాం, రైట్? సో ఈ వెంట్ అనేది ఎలా వస్తుంది మరి అంటే పాస్ట్ టెన్స్ భూతకాల రూపము ఎలా వస్తుంది? మీకు ప్రవేశం స్టార్ట్ చేసినప్పుడు అంటే ఫస్ట్ టేబుల్ మీకు వచ్చినప్పుడు చెప్పా, ఇలాంటివి ఇంకా 3 టేబుల్స్ చదువుతారు మీరు ప్రవేశాలు అని. ఫస్ట్ది వర్తమాన కాల పట్టిక, ఆ టేబుల్ పఠతి పఠత పఠంతి పఠసి పఠత పఠత పఠామి పఠావహ పఠామహ పరస్మైపది. వందతే వందేతే వందంతే వందసే వందేతే వందధ్వే వందే వందావహే వందామహే ఆత్మనేపది 2 ప్రెజెంట్ టెన్సే. సో పరస్మైపదికి ఇంకా 3 ప్రెజెంట్ టెన్స్ అయింది. పాస్ట్ టెన్స్ లో ఒకటి వస్తుంది, ఫ్యూచర్ టెన్స్ లో ఒకటి వస్తుంది, ఇంకొక సెపరేట్ టెన్స్ ఉంటుంది వేరేది, అది ఆజ్ఞా ప్రేరణ అంటారు దాన్ని. సో ఆ టెన్స్ ఒకటి వస్తుంది. సో ఈ 3 కూడా చదవాలి. ఇప్పుడు రెండో దానికి వచ్చాం మనం, పాస్ట్ టెన్స్ కి వచ్చాం. సో రెండో దానికి ఇప్పుడు మీరు ఫస్ట్ టేబుల్ చదివినప్పుడు పఠతి పఠత పఠంతి చదువు, ఆ టేబుల్ రావడానికి 2 పాఠాలు పట్టి, రైట్? కానీ వందతే వందైతే టేబుల్ మొత్తం అంతా ఒక పాఠంలో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అటు పఠతికి సంబంధించిన పాస్ట్ టెన్స్ టేబుల్, ఇటు వందతేకి సంబంధించిన పాస్ట్ టెన్స్ టేబుల్, 2 టేబుల్స్ ఇక్కడే వస్తాయి. ఓకే. 2 అంటే పరస్మైపదికి సంబంధించింది, ఆత్మనేపదికి సంబంధించిన టేబుల్ అంటే ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషులు ఏకద్వి బహువచనాలలో ఇక్కడే నేర్చుకుంటాం. సో చదివాడు, మనం ఎప్పుడు కూడా అక్కడేమో పరస్మైపదికి త్రూ అవుట్ ద లెసన్, త్రూ అవుట్ ద సిలబస్ బేస్ టేబుల్ తీసుకునేది పఠ ధాతువుతోటే తీసుకున్నాం. అక్కడ పఠతి టేబుల్ చదివాము, వందేమో ఆత్మనేపదికి, పఠేమో పరస్మైపదికి తీసుకుంటాం. ఇక్కడ కూడా చదివాడు, వాళ్ళిద్దరూ చదివారు, వాళ్ళందరూ చదివారు, ఇది చెప్పుకోవాలిగా మరి. అలాగే వందతే అని చెప్పుకుంటే నమస్కరించాడు, వాళ్ళిద్దరూ నమస్కరించారు, వాళ్ళందరూ నమస్కరించారు, పాస్ట్ టెన్స్ చెప్పాలి. సో దానికి ఎలా చెప్పాలి అంటే ఆ పఠత్ అని చెప్తారు. ఇప్పుడు వేరే టేబుల్ వస్తుంది, పాస్ట్ టెన్స్ కి చెప్పడానికి అకారం చేరుతూ ఉంటుందండి, ప్రతిదానికి ఆ చేరుతుంది. ఆ పఠత్, ఆ పఠత్, అపఠతాం, అపఠన్, అపఠతాం అనేది మీరు మామూలుగా టేబుల్ ప్రకారంగా చదువుకోవాలి, బట్ బహువచన రూపాలు ఏకవచన రూపాలు మాత్రమే ఇస్తారు వాక్యాలు. సో అపఠత్, అపఠతాం, అపఠన్, ఇది ప్రథమ పురుష అవుతుంది అనమాట. అలాగే మధ్యమ పురుషుకు వచ్చేసరికి అపఠహ, అపఠతం, అపఠత మామూలుత, అపఠహ, అపఠతం, అపఠత, ఇది మధ్యమ పురుష వస్తుంది. ఉత్తమ పురుషుడు అంటే నేను చదివేశాను అని చెప్పుకోవడానికి అపఠం, అపఠావ, అపఠామ వస్తుంది. అపఠం, అపఠావ, అపఠామ. సో మొత్తం టేబుల్ ఎలా వచ్చింది ఇప్పుడు? అపఠత్, అపఠతాం, అపఠన్, అపఠః, అపఠతం, అపఠత, అపఠం, అపఠావ, అపఠామ. ఇది పరస్మైపదికి వచ్చినటువంటి ఘనమాట. మీకు ఆత్మనేపది కూడా కలిపి చెప్పేశారు కాబట్టి ఆత్మనేపది కూడా చెప్పు. మరి ఆత్మనేపదికి ఎట్లా వస్తుంది? మీకు టేబుల్స్ ఇచ్చారు, మీరు కావాలనుకుంటే వాక్యాల తర్వాత మీకు 2 టేబుల్స్ ఇస్తారు, చూసుకోండి. దాంట్లో ఇచ్చారు అవందత, అవందేతాం, అవందంత, అవందత, అవందేతాం, అవందంత. ఓకే. అవందథాః, అవందేథాం, అవందధ్వం, అవందథాః, అవందేథాం, అవందధ్వం, అవందే, అవందావహి, అవందామహి. ఓకే. అవందే, అవందావహి, అవందామహి, ఇది. సో మొత్తం టేబుల్ చెప్తే అవందత, అవందేతాం, అవందంత, అవందథాః, అవందేథాం, అవందధ్వం, అవందే, అవందావహి, అవందామహి.
ఇది ఆత్మనేపదికి సంబంధించినటువంటి భూతకాలం. ఎందుకు ఇప్పుడు నేను 3 ఒకసారి చెప్పేశాను అంటే మీకు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అంటే ఏంటో తెలిసింది. ఏక, ద్వి, బహువచనాలు అంటే ఏంటో తెలిసాయి కాబట్టి టేబుల్స్ ఇలా ఉంటాయని ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి చెప్పేసాను. ఓకే. సో ఈ టేబుల్స్ కూడా రెండో టేబుల్స్ అన్నమాట ఇవి. సో పరస్మైపదివి ఒకటి, ఆత్మనేపదివి ఒకటి వస్తాయి ప్రతిదానికి. వర్తమాన కాలం అదొకటి ఇదొకటి 2, భూతకాలం అదొకటి ఇదొకటి 2. సో ఇలా నేర్చుకోవాలన్నమాట. సో ఒకసారి వాక్యాలు చూద్దాం, ఏమేమి ఇచ్చారు, ఎలా వచ్చినాయి అనేది చూద్దాం. తీయండి. అన్ని ఇచ్చేసారు. 3 పురుషులు, ఏక బహువచనాలు మొత్తం ఇచ్చేసారు. మొత్తం వాక్యాలు ఇచ్చేసారు. అందుకని ఈ లెసన్ లో చాలా వాక్యాలు వస్తాయి. ఓకే. సహ అక్రీడత్ స్టార్టింగ్ ఆఫ్ ది లెసన్ కి వచ్చామండి ఇప్పుడు మనం వాక్యాలు చదవడానికి. సహ సో సహ అక్రీడత్, క్రీడతి కి పాస్ట్ టెన్స్ అక్రీడత్. ఓకే. క్రీడతి పాస్ట్ టెన్స్ అక్రీడత్. సహ అక్రీడత్ అంటే హీ ప్లేడ్, అతను ఆడాడు. అలాగే ఏషః అతిష్ఠత్, తిష్ఠతికి అతిష్ఠత్, ఇతను. ఏష అంటే ఇతను, ఉన్నాడు అంటే నిలబడ్డాడు అని రాశారు. యాక్చువల్గా అక్కడ ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఓకే. చతురః పాఠం అపఠత్. చతురః అంటే తెలివైనవాడు, చతురుడు తెలివైనవాడు. పాఠం పాఠమును చదివాడు. అపఠత్ పఠతికి అపఠత్ చదివాడు. చర్మకారః పాదరక్షాం ఆయచ్చత్. యచ్చతి అంటే ఇస్తున్నాడు అని కదా, ఇచ్చాడు. ఎవరు? చర్మకారః అంటే చెప్పులు పని చేస్తాడు, చర్మకారుడు తోలు పని చేసేవాళ్ళు. చర్మకారుడు పాదరక్షను ఇచ్చాడు. ఆయచ్చత్. సింహః మృగం అమారయత్. ఇది కొత్త వర్బ్ మీకు. ఓకే. మారయతి అంటే చంపుతున్నాడు, కిల్స్ అని అర్థం. మారయతి దానికి అమారయత్ అని వస్తుంది. ఓకే. అమారయత్. పఠతికి అపఠత్ వచ్చింది. మారయతి ఆల్రెడీ యా ఉంది దాంట్లో. మారయతి కాబట్టి అమారయత్. ఓకే. సో అంటే సింహము మృగమును చంపినది. అమారయత్. ఓకే. లయన్ కిల్డ్ ద యానిమల్. ఓకే. ఎస్ మల్లీశ్వరి గారు ఏంటండి? మరి మనం పఠతి పఠతి అని చెప్తాం కదండి. పఠతి పఠితవా అని అంటాం కదా, అది భూతకాలమే కదా. మరి ఇక్కడ అపఠత్ అమారయత్తు అలా ఎలా వస్తుంది? ఇవి కూడా వస్తాయి మీకు, పఠితవాన్లు కూడా వస్తాయి. శిబిరంలో పఠితవాను అనే చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే వాటిని ప్రత్యయ రూపాలు అంటారు. తవతు అనే ఒక ప్రత్యయం నుంచి పఠితవాన్, పఠితవతి అనే రూపాలు వస్తూ ఉంటాయి. ఓకే. మరి అదెందుకు చెప్పారు, ఇదెందుకు చెప్పలేదు అంటే ఆ ప్రత్యయం శిబిరం అంటే ఇంకా అప్పుడే కదా మీరు జస్ట్ ఇంట్రొడక్షన్ టు సంస్కృత్ శిబిరం అనేది మీకు. సో మీకు అప్పుడే కూర్చోబెట్టి పురుషులు వచనాలు అని చెప్తే మీకు అర్థం కావు. వచనమైనా అర్థం అవుతుంది, పురుషులు చెప్పడం కష్టం. కాబట్టి ప్రత్యయంతో ఉన్నటువంటి ఆ రూపాలు చెప్పారు. ఎందుకు అంటే దానికి పురుష భేదం లేదు. అక్కడ సహా క్రీడితవాన్ అనే అనొచ్చు, త్వం క్రీడితవాన్ అనే చెప్పచ్చు, అహం క్రీడితవాన్ అనే చెప్పచ్చు. ఆర్ సా క్రీడితవతి, త్వం క్రీడితవతి, అహం క్రీడితవతి అనే చెప్పచ్చు. సో అక్కడ పురుష భేదం లేదు. అట్లీస్ట్ ఒక అంబిగ్విటీ ఉండదు కదా, ఒక కన్ఫ్యూజన్ ఉండదు కదా. సో అందుకనే మీకు త్వం అనే ప్రయోగం లేదు శిబిరంలో. భవాన్ భవతి మాత్రమే ఉంది. అప్పుడు చెప్పా మధ్యమ పురుషుని కంప్లీట్ గా అవాయిడ్ చేసేసారు. అందుకని ఏం చేశారు, దాన్ని అసలు ఎందుకు ఒక రకమైన తప్పదు, దానికి వేరే ఆల్టర్నేటివ్ ప్రథమ పురుషుడికి భవాన్ భవతి ఉంది కాబట్టి ఆ మీనింగ్ తోనే వస్తోంది, సిమిలర్ గా వస్తోంది కాబట్టి దాంతో అయితే అట్లీస్ట్ మధ్యమ పురుష క్రియాపదాలు అవాయిడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అది పెట్టారు. అనదర్ సింప్లిఫికేషన్ ఏంటంటే ఇది యాక్చువల్ గా క్రియాపదము అని లెక్కొచ్చేది. అంటే క్రియాపదం అంటే ఏంటి, అది పాస్ట్ టెన్స్ అవ్వచ్చు, ప్రెసెంట్ టెన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్ టెన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే క్రియ అది. క్రియాపదం అని లెక్కొచ్చేది వీటినే లెక్క పెట్టుకుంటారు. అంటే మనకు అపఠత్ ఇవే, అవి ప్రత్యయ రూపాలు అంటారు. వాటిని కృదంతాలు అంటారు. అవి వేరు. అంటే ఏంటంటే అవి ఇంకా డీటెయిల్ గా తర్వాత తెలుసుకుంటాము. 2 రకాల రూపాలు ఉన్నాయి. ప్రస్తుతం లెవెల్లో తెలుసుకోవాల్సింది అది ప్రత్యయంతో చెప్పే భూతకాల రూపము. ఇదేమో మనం యాక్చువల్ క్రియా అంటే గో వెంట్ అని చెప్పే లిటరల్ గా ప్రెసెంట్ టెన్స్ కి పాస్ట్ టెన్స్ రూపం ఇది. సో దీనికి ఏంటి, మీకు పురుషులు ఉంటాయి, వచనాలు ఉంటాయి. దీంట్లో లింగ భేదం ఉండదు.
ఓన్లీ పురుష వచనాలే ఉంటాయి, లింగ భేదాలు ఉండవు దీంట్లో. ఓకే, ఈ లకారాలు అన్నా కదా, ఈ టేబుల్స్ అన్నిటిని లకారాలు అంటారు. సో లకారాలు వేటిల్లోనూ లింగ భేదం ఉండదు, ఓన్లీ పురుష భేదం ఉంటుంది. వచనాలు దేంటైనా ఉంటాయి, బట్ ఆ ప్రత్యయాలు వచ్చినప్పుడు లాస్ట్ లెసన్స్ లో వస్తాయి, అవి వచ్చినప్పుడు చెప్పుకుందాం. ప్రత్యయాలు ఉంటాయి, అవి అంటే మీకు అవి కూడా చెప్పారు. బాగా మాట్లాడడానికి పనికొస్తాయి. ఏంటండి? మామూలుగా మనం మామూలుగా అంటే స్పోకెన్ ట్రాన్స్లేట్ కి పనికొస్తాయి. స్పోకెన్ గతవాను సంస్కృతి పాడతాయి, పనికొస్తాయి. స్పోకెన్ సంస్కృతిలో మీకు ఎప్పుడైనా సరే గ్రాంధిక సంస్కృతం అంటే బుక్ పరంగా ఉండేది, రాసే భాష వేరు, మాట్లాడే భాష ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటుంది. సింపులర్ గా ఉంటుంది మాట్లాడే భాష కదా, మాట్లాడుకునే భాష మనకి వ్యావహారికంగా సింపులర్ గా ఉంటుంది. బట్ ఇది అట్లా కాదు, పుస్తకంలో ప్రాపర్ గా రాయాలి. సో అది ఇదన్నమాట. మీరు అందుకనే శ్లోకాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి రూపాలు వస్తాయి తప్పించి మీకు పఠితవాన్లు రావు. ఓహ్! ఓకే. అది వ్యావహారిక సరే, సరే. సంస్కృతం. అది వ్యావహారిక మాట్లాడండి. సంస్కృతం. రాంగ్ ఏం కాదు, అన్ని ఉన్నవే, గ్రామర్ లో ఉన్నవే, అన్ని గ్రామర్ లో ఉన్నవే. బట్ కొన్ని అంటే పండితులకి పామర్లకి టైప్ లో ఉంటుంది చూసారా, ఆ టైప్ డిఫరెన్సియేషన్ అంతే. వొకాబులరీ ఉన్నవాళ్ళు ధన్యవాదాలు. రోడంతా మాట్లాడతారండి. వొకాబులరీ ఉందనుకోండి, ఇంగ్లీష్ అయినా పెద్ద పెద్ద పదాలు వాడొచ్చు. రాని వాళ్ళు ఏం చెప్తారు, మామూలు సింపుల్ సెంటెన్సెస్ చెప్పుకుంటాం. ఆ డిఫరెన్స్ అంతే రెండిటికి. ఎస్, వాణి శ్రీరామ్ గారు చెప్పండి. మేడం ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం అండి. నార్మల్ గా మనం ఆ ఉన్నప్పుడు నెగటివ్ మీనింగ్ వచ్చేట్టుగా అన్యాయ, న్యాయ, అన్యాయ, అవిద్య, విద్య, ఇప్పుడు మన అజ్ఞానం, జ్ఞాన్, అలా మనం ఆ వచ్చినప్పుడు నెగటివ్ వర్డ్ అవుతుంది కదండి నార్మల్ గా. సో దెన్ హౌ డు వి డిఫరెన్షియేట్ అండి, ఇలా పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఆ యాడ్ అయితే మనం ఆ నెగటివ్ మీనింగ్ వచ్చేదానికి దీనికి డిఫరెన్సియేషన్ ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు మీకు నేను సింపుల్ గా చెప్తాను. వేరే రూల్స్ మనం అంతవరకు మనం వెళ్ళొద్దు. అంత గ్రామటికల్ ఆస్పెక్ట్స్ లో మనం వెళ్ళకుండా మామూలుగా చెప్తా. మీరు చెప్పిన అన్యాయము, అధర్మము, అజ్ఞానము, వీటన్నిటికీ ఆ జ్ఞానము, ధర్మము, న్యాయం అనేవి వెర్బ్సా అండి? వెర్బ్సా అవి? నౌన్సా? నౌన్ వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. నౌన్ కి ఈ ఆ అనే ఉపసర్గలు అనేవి వస్తాయి, తర్వాత రాను రాను వస్తాయి. ఉపసర్గలు అనేవి ఇవి ఆ అనేది కూడా ఆ ఉపసర్గలో ఒక మీనింగ్స్ ఉంటాయి. ఆ ఉపసర్గలు అన్ని మొత్తం 22 ఉపసర్గలు వస్తాయి. తర్వాత చదువుకుంటాం మనం అవి. అంటే డీటెయిల్ గా చదవం, బేసిక్ గా. ప్రతి ఉపసర్గకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇందాకేంటిది, ప్రాతోటి ఏదో చదివాం, ఏదో ఇందాక ఉపసర్గ ప్రయతతేనా ఏదో ఒకటి చదివాం కదా, మనం ఏదో ప్రాతోటి ఏదో చదివాం. పోనీ ఇక్కడే చూసాం, ఉత్తిష్టతి, అది విన్నారు కదా మీరు, ఉపవిశతి, ఇలాంటివి విన్నారు కదా. ఈ ఉప అనేవి లేకపోతే ఉత్ అనేవి ఇవన్నీ కూడా ఉపసర్గలు. నిరాశ విన్నారు కదా, నిరాశ, ఇలాంటివన్నీ ఉపసర్గలు అంటారు. అనేది ఇలాంటి 22 ఉంటాయి అన్నమాట. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండివిజువల్ మీనింగ్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి వాటికి. నౌన్స్ కి యాడ్ అయినప్పుడు వాటి ఒక రకంగా వస్తుంటే, వెర్బ్స్ కి యాడ్ అయినప్పుడు అవి ఒక రకంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ యాడ్ అవుతున్న ఆ అనేది వెర్బ్స్ కి యాడ్ అయ్యేది మనకు పాస్ట్ టెన్స్ ఇస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. బట్ ఇది ఇక్కడ యాక్చువల్ గా ఆ అనేది ఉపసర్గ కింద తీసుకుంటారా తీసుకోరు. ఉపసర్గ అంటే ప్రిఫిక్స్, తీసుకుంటారా తీసుకోరంటే యాక్చువల్ పదానికి ముందు వచ్చింది కాబట్టి ఆ టర్మినాలజీలో అది ఉపసర్గ అంటాం. కానీ మీరు చెప్తున్నటువంటి నెగేషన్ వచ్చేది ఏదైతే, వ్యతిరేకమైనటువంటి ఆపోజిట్ మీనింగ్ వచ్చేది ఏదైతే ఉందో, అది కంప్లీట్ గా నౌన్స్ కి వస్తుంది. అది కూడా అన్ని చోట్ల రాదు, కొన్ని చోట్లే వస్తుంది. దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నానండి. తవ్విన కొద్దీ మీరు సముద్రంలోకి వెళ్ళిపోతున్నట్టే సంస్కృతంలో అయితే. ఒక పదానికి డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. ఒకే పదము ఒక్కొక్కసారి పాజిటివ్ గా ఉంటుంది, అదే పదం కొన్ని సందర్భాల్లో నెగటివ్ గా వెళ్తుంది. సో ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ ఇక్కడ ప్రస్తుతం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెర్బ్ ఏదైతే మీరు చదువుకుంటున్నటువంటి ఇప్పటి వరకు చదువుతున్న పాస్ట్ అల్పనేపది, పరస్మైపది, క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ చేరుస్తున్నప్పుడు భూతకాల రూపం రావాలంటే ఆ చేర్చి చిన్న మార్పు కూడా వస్తుంది దాని రూపంలో. పఠతి కాస్త ఆ చేరుతోంది, పఠత్ అవుతుంది. పఠతి ఉండాలి, ఆ పఠత్ అవుతుంది. అలాగే వందతే కాస్త ఆ చేరి ఆ వందత అవుతుంది, ఏ ఉండట్లేదు. ఓకే, సో ఇలాంటి రూపం మార్చుకుంటోంది. అప్పుడు వెర్బ్స్ కి వస్తుంది, పాస్ట్ టెన్స్ లో వస్తుంది. అదే గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ధన్యవాదాలు. ఓకే, రైట్. మనకి ఎందుకు అంటే క్లియర్ అయ్యి కాకుండా ఉంటాయండి ఇట్లాంటి డౌట్స్, ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఎందుకంటే పసిపిల్లలకు అనుకోండి, ఇది ఇంతేరా, ఇది భూతకాలం, ఇది అంటే వాళ్ళు అంతే, ఇంతే మా టీచర్ చెప్పిందని వెళ్ళిపోతాం. మనం ఎలాంటి స్టేజ్ లో ఉన్నామంటే మనకు అన్నిట్లో కొంచెం కొంచెం తెలుసు.
లేదా తప్పు కాదండి, నేనైనా అలాగే వస్తాయి, ఎవరికైనా డౌట్స్ వస్తాయి అలాగే. మనకు ఆల్రెడీ కొన్ని పడిపోయినాయి మైండ్ లో, ఇది ఇలాగా ఇది ఇలాగా అని. దాని గ్రామటికల్ గా దానికి లోపల వెనకాల ఎక్స్ప్లెనేషన్ ఏముందనేది మనకు తెలియకపోయినా చిన్నప్పటి నుంచి మనం విన్న పదాలు వాడుతున్న పదాలతో మనకు అలవాటు అయిపోయింది. సో ఇది అలాంటి మీనింగ్ కదా, ఇక్కడ ఎందుకు ఇలా వస్తుంది, సగం తెలుసు సగం తెలియని పరిస్థితుల్లో ఉంటాం అనమాట. దీంతో డౌట్స్ వస్తాయి, సహజం అది. దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. చిన్న చిన్నగా వెళ్తే కొంతకాలానికి కొద్దిగా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? రైట్. సో ఏం చెప్పుకుంటున్నాం? సింహ మృగం అమారయత్, వ్యాఘ్ర మాంసం అఖాదత్, ఖాదతి అఖాదత్. వ్యాఘ్ర పులి మాంసమును తిన్నది, తినేసింది ఆల్రెడీ. ఓకే. మార్జార మూషకం అపశ్యత్, చూసింది. పశ్యతి అపశ్యత్, పిల్లి ఎలుకని చూసింది, పాస్ట్ టెన్స్. వయస్య పత్రం అలిఖత్, వయస్య అంటే మిత్రుడు, ఫ్రెండ్. సమవయస్కుడు, ఓకే, ఫ్రెండ్. మీకు ఎవరికైనా గుర్తుంటే అదేదో సినిమా ఉంటుంది, వయస్య అని పిలుస్తూ ఉంటాడు ఎన్టీ రామారావు, అదేదో సినిమాలో వాడి ఫ్రెండ్ని వయస్య వయస్య అనే సంబోధన జరుగుతుంది. పాత సినిమా, ఏ సినిమా నాకు గుర్తులేదు. సో వయస్య పత్రం అలిఖత్, లేఖను రాశాడు, లిఖతి అలిఖత్. ఓకే. నెక్స్ట్ పండిత సత్యం అవదత్, వదతి అవదత్. పండితుడు సత్యమును చెప్పాడు, పలికాడు, పాస్ట్ టెన్స్. వదతి అవదత్. అలసహ తం అనిందత్, అలసహ అంటే ఇక్కడ ఆలస్యంగా వచ్చిన వాడని కాదు, సోమరిపోతు. ఆలస్యం అంటే మనకి ఇక్కడ ఏమంటారు, లేజినెస్ అనే మీనింగ్ వస్తుంది, కానీ సంస్కృతంలో ఆలస్యం అంటే డిలే అనే మాట రాదు, అది విలంబ అనే మాట వస్తుంది దానికి. ఓకే. విలంబ అంటే లేట్, అంటే ఆలస్యంగా రావడం అని తెలుగులో అంటామే. సో ఆలస్య అంటే యాక్చువల్ గా సంస్కృతంలో మీనింగ్ మన ఏమంటారు, సోమరితనం. సో అలసహ అంటే అది ఉన్నవాడు, సోమరిపోతు. అతనిని, తమ్ అంటే అతనిని నిందించాడు, అనిందత్, నిందతి అనిందత్. ఓకే. ఏంటి సార్? ఓకే. భక్త ఇక్కడ వరకు అంటే ఫస్ట్ 10 వాక్యాలు పరస్మైపదికి సంబంధించినవండి, ఫస్ట్ 10. నెక్స్ట్ చూడండి, ఆత్మనేపది వస్తున్నాయి. భక్త దేవం అవందత, ప్రొనౌన్సియేషన్ చాలా క్లియర్ గా ఉండాలి, అపఠత్తనే ఉండాలి, అవందత అనే అనాలి. హిందీ బాగా అలవాటైన వాళ్ళు దీన్ని కూడా అవందత్ అని చదివేస్తారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే. అవందత అనే చదవాలి. సో భక్త దేవం అవందత, భక్తుడు దేవుని గురించి నమస్కరించాడు, అయిపోయింది, పాస్ట్ టెన్స్. వందతే అవందత. నిర్ధన కష్టం అసహత, పేదవాడు కష్టమును అనుభవించాడు, సహతే అసహత. సజ్జన జనాన్ అసేవత, సజ్జనుడు అంటే మంచివాడు జనులను సేవించాడు, సేవతే అసేవత. ఓకే, అసేవత. అధ్యాపక ఛాత్రం అశ్లాఘత, శ్లాఘతే అశ్లాఘత. అధ్యాపకుడు విద్యార్థులను మెచ్చుకున్నాడు. మీరు చూస్తే ఈ సంబంధించినటువంటి వెర్బ్ అంటే వాక్యం కొంచెం అటు ఇటు అయినా ఇలాంటి వెర్బులన్నీ మీకు ప్రెసెంట్ టెన్స్ లో వచ్చుంటుంటాయి ఆ వాక్యాల్లో. ఓకే. అశ్లాఘత. భిక్షుక ధనికం అయాచత, యాచతే అయాచత. భిక్షుకుడు ధనికుణ్ణి యాచించాడు. ఓకే. ఇవి పరస్మైపది. ఇవన్నీ కూడా ప్రథమ పురుష ఏకవచనానికి వచ్చిన వాక్యాలు. ఓకే. బహువచనానికి ఉన్నాయి వాక్యాలు చూడండి. తే అహసన్, వారు నవ్వారు. హసతి ఎలా చూసుకోవాలి, హసతి అహసత్, హసంతి అహసన్ బహువచనం. హసతి హసంతి కదా, అహసత్ అహసన్ నవ్వారు పరస్మైపది. ఏతే అక్రీడన్, ఇందాక అక్రీడత్ వచ్చింది, సహ అక్రీడత్ వచ్చింది. అక్రీడత్ ఏకవచనం, అక్రీడన్ బహువచనం. ఓకే. వారు ఏతే వీరు ఆడారు. చోరాహ పేటికాం ఆహారన్, హరతి అంటే దొంగిలించాడు. హరతి అనే దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ దొంగిలించాడు. ఓకే. అహరతి హరంతి, అహరత్ అహరన్ బహువచనం. హరతికి అహరత్ వస్తుంది, హరంతికి అహరన్ అంటే హరతి
హరన్ దానికి పాస్ట్ టెన్స్ బహువచనం చెప్పాలంటే ఆహరన్. ఓకే, అంటే దొంగలు పెట్టెను దొంగిలించారు. ఛాత్రాహ ప్రశ్నం అపృచ్ఛన్. పృచ్ఛతి వెర్బ్. పృచ్ఛతికి ఏం రాస్తాం? అపృచ్ఛత్ రాస్తాం. పృచ్ఛంతి బహువచనం, అపృచ్ఛన్ బహువచనం. ఓకే, విద్యార్థులు ప్రశ్నను అడిగారు. మహిషాహ తృణం అచరన్. చరతి చెప్పుకున్నాం, అజాచరతి అని చెప్పుకున్నాం కదా. చరతికి అచరత్, అదే దానికి బహువచనం అచరన్. ఏంటది? మహిషాహ ఎద్దులు గడ్డిని తిన్నాయి అంటే మేసినవి అని చెప్పు. దున్నపోతులు ఏదైనా రాసుకోండి. భక్తాహ దేవం అధ్యాయన్. ఓకే, భక్తులు దేవుని ధ్యానించిరి. మనకు తెలిసిన వెర్బ్ ఏంటి? ధ్యాయతి. ధ్యాయతి, ధ్యాయంతి మనకు తెలిసిన ఏకబహువచనాలు, ప్రథమ పురుష. రైట్. పాస్ట్ టెన్స్ కి వస్తే ధ్యాయతి కాస్త అధ్యాయత్ అవుతుంది. దానికి బహువచనం అధ్యాయన్ అవుతుంది. ఓకే. కలాహ సురాం అపిబన్. కలాహ అంటే చెడ్డవారు. కలుడు అంటాం కదా, కలునికి నిలువెల్ల విషము టైప్ లో. కలుడు అంటే చెడ్డవాడు. సో కలాహ బహువచనం అంటే దుష్టులు. సురాం అంటే మనం ఆల్కహాల్ అంటాం కదా, మద్యం, దాన్ని తాగారు. అపిబన్, పిబతి, అపిబత్ ఏకవచనం, అపిబన్ బహువచనం. మహిళాహ శ్లోకం అగాయన్. మహిళలు శ్లోకమును పాడిరి, పాడేశారు. గాయతికి అగాయత్ ఏకవచనము, అగాయన్ బహువచనం. ఓకే. అలాగే సర్పాహ మండూకాన్ అగిలన్. గిలతి అనేది మింగడం, స్వాలో చేయడం అంటామే. కప్పలు, పాములు కప్పలను మింగినవి అండం అనమాట. సో మండుకం అంటే కప్ప. ఓకే, మింగినవి. మింగినవి అంటే మింగడం అంటే గిలతి. తినడం కాదు కదా, మింగడం, స్వాలో చేయడం. సో దానికి గిలతి, దానికి అగిలత్ బహువచనము అగిలన్. నెక్స్ట్ కృపణాహ ఫలం అజిఘ్రన్. వీడెవడో అహ్నా పెళ్ళంటి సినిమాలో వాడే ఉంటాడు. కృపణాహ అంటే పిసినారులు. ఫలం అజిఘ్రన్, వాడు తింటల్లా, పండు వాసన మాత్రమే చూస్తున్నట్టు వాడు. ఓకే, వాడు వాళ్ళాడ తీసుకుని అన్నం తింటూ ఉంటాడు కదా సినిమాలో, అలా అన్నమాట. సో కృపణాహ ఫలం అజిఘ్రన్. జిఘ్రతి వెర్బ్ మీరు విన్నారు. అజిఘ్రత్ ఏకవచనం, అజిఘ్రన్ బహువచనం. ఈ ఫస్ట్ 10 వాక్యాలు కూడా పరస్మైపదికి బహువచనంలో, మన భూతకాలంలో బహువచనం. తర్వాత వచ్చేది పిసినారులు. పిసినారులు, పిసినారులు, లోభులు, లోభి. ఓకే. నెక్స్ట్ దుర్జనాహ సజ్జనాన్ అబాధంత. ఇప్పుడు దుర్జనాహ అంటే దుర్జనులు, చెడ్డవారు మంచివారిని బాధ పెట్టారు. సో బాధతే అనేది ఆత్మనేపది క్రియాపదం. ఓకే, బాధతే, బాధంతే బహువచనం వస్తుంది. బాధతేకి రాయాలనుకోండి పాస్ట్ టెన్స్ అబాధత అని రాయాలి ఏకవచనం అయితే. అబాధంత రాయాలి బహువచనం. ఓకే, బాధతేకి అబాధత ఏకవచనం, అబాధంత బహువచనం. జనాహ కష్టం అసహంత. ఇవన్నీ బహువచనాలు వస్తున్నాయి. జనులు కష్టమును సహించిరి, అయిపోయింది, సహించేశారు. సహతేకి అసహత ఫస్ట్ వస్తుంది. మీకు అసహత ఇందాక కూడా వచ్చింది. నిర్ధన కష్టం అసహత అని వచ్చింది వాక్యం ఏకవచనంలో. అసహంత బహువచనం. గృహిణ్య బాలకాన్ అత్రాయంత. గృహిణులు బాలకులను రక్షించినారు. త్రాయతే వెర్బ్, అత్రాయత దానికి పాస్ట్ టెన్స్, దానికి బహువచనం అత్రాయంత. ఓకే, అత్రాయతకి బహువచనం అత్రాయంత. నెక్స్ట్ భక్తాహ వరం అయాచంత. భక్తులు వరమును అడిగినారు. యాచతేకి అయాచత ఇందాక వచ్చింది. భిక్షుక ధనికం అయాచత అని వచ్చింది ఏకవచనం అయాచత, బహువచనం అయాచంత. ఓకే. యాక్చువల్గా ఇక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఒక్క నిమిషం ఉంది.
చూసేద్దామా? మధ్యమ పురుష ఏకవచనం, బహువచనం, ఉత్తమ పురుష ఏకవచనం, బహువచనం. లేదంటే ప్రస్తుతానికి ఇక్కడ ఆపి ప్రహేళిక అవి చెప్పమంటారా? బుర్రలోకి వెళ్తుందో వెళ్ళదో అని నాకు డౌట్, అందుకని అడుగుతున్నా. లేదండి ఇక్కడికి ఆపమంటే ఇక్కడికి ఆపుతాను. మధ్యమ పురుష, ఉత్తమ పురుష నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము ప్రశాంతంగా. ఇప్పుడు మనము గ్రామర్ వదిలేసి కాసేపు చక్కగా అవి చదువుకుందాం. ప్రహేళికను సంగ్రహ దేవతాస్థుతి చదువుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కదా. అన్ని ఒకసారి అంటే వెళ్ళదేమో మళ్ళీ. నాకు తెలుసు సార్, నాకు తెలుసు. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి ఏంటండి అన్ని ఒక్కసారి పోతే కన్ఫ్యూజ్ అవుతుంది మేడం లోపలికి. యాక్చువల్ గా మరి లెసన్ వాళ్ళు ఇచ్చినప్పుడు నేను అలా చెప్పేయాలి. కానీ అంటే ఏజ్ గ్రూప్ ఒకటి ఉంటుంది కదా, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నప్పుడు తప్పదు. వచ్చే వాళ్ళందరూ పెద్దవాళ్ళు వస్తారు కాబట్టి ఇన్ని వెళ్ళాలంటే ప్రాసెస్ అవ్వదు అంత, చాలా కష్టం అట్లాగా. సో ముందు ఇది అయితే ఇక్కడికి ప్రథమ పురుష వరకు అయింది అనుకోండి. ఎందుకంటే పాస్ట్ టెన్స్ కదా, కొత్త రూపం చెప్పుకున్నాం కదా, కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు, నష్టమేం లేదు. కొంచెం మీరు అడాప్ట్ అవ్వాలి కదా వాటికి కూడా. నాకేదో నేను చెప్పేందుకు ఉత్సాహం ఉందని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇలాగా వినే వాళ్ళకి ఉపయోగం లేనప్పుడు దానివల్ల కదా. పర్వాలేదు, ఏం పర్వాలేదు, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే, యాక్చువల్ గా ఇక్కడ నుంచి ఈ లెసన్ నుంచి మీకు విభక్తులు స్టార్ట్ అవుతాయండి. కేర్ఫుల్, ఎందుకంటే ఇవి సంస్కృతం అంటే ఏ భాషకైనా గ్రామర్ అనేది మనకు అది రాకుండా మనం రాయలేము, వాక్యం అనేది రాయలేము. బట్ చిన్నప్పటి నుంచి అలవాటైన తెలుగో, ఇంగ్లీషో, హిందీయో అంటే అలవాటు అయిపోయింది మనకి. చాలా తెలుగులో కూడా మనకు చాలా గ్రామర్ పాయింట్స్ తెలియకుండానే మనం వాడేస్తూ ఉంటాం. బట్ ఎందుకంటే అది అలవాటు. ఇది అలవాటు కాదు కాబట్టి ఏంటంటే అన్ని కొత్తగానే ఉంటాయి. ద్వితీయ విభక్తి నుంచి ఇది ఇక్కడ నుంచి కొంచెం పెరుగుతుంది కూడా అన్నమాట. సిలబస్ నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో కొంచెం బ్యాలెన్స్ అవుట్ చేసుకుంటూ అవి ఇవి చెప్పుకుంటూ వెళ్ళాల్సిందే ముందుకి, తప్పదు. లేకపోతే సిలబస్ అవ్వదు కదా. అందుకని మీకు మోస్ట్లీ జూన్ 17th తర్వాత నుంచి సుమారుగా జూన్ మిడ్ తర్వాత నుంచి 2 క్లాసెస్ ఉంటాయి. అని మీ బ్యాచ్ స్టార్ట్ అవటం లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి నేను 1 క్లాసే ముందు, ఎందుకంటే హర్రీ బర్రీగా చెప్తే వచ్చేది కాదు కాబట్టి చెప్పాను. అప్పటికి కొంచెం ఇంకా జూన్ అంటే ఇంకా 15-20 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకొంచెం లైన్ లో పడతారు కాబట్టి కొద్దిగా 2 క్లాసులు లేదు చెప్పే పేస్ ఇదే ఉంటుంది. క్లాస్ లో ఇంత పోర్షనే జరుగుతుంది కానీ 2 క్లాసులు పెరుగుతాయి. ఎందుకంటే నేను చెప్తున్న 3వ లెవెల్ అయిపోతుంది అప్పటికి నాకు. సో నేను ఫ్రీ అవుతా, 2 రోజులు ఫ్రీ అవుతా అంటే 1 రోజు పెడతా, 3 రోజులు పెట్టను, మీకు 2 రోజులు పెడతా క్లాస్. సో దట్ కాస్త తొందరగా అయితే మీకు కూడా చదువుకోవడానికి టైం మిగులుతుంది. ఓకేనా, రైట్. తీయండి పాఠం, అదే ఏంటిది దీంట్లో నెంబర్స్ ఇచ్చారండి. ఇక్కడ 51 నుంచి 100 వరకు ఇచ్చేశారు. చెప్పా కదా నెంబర్స్ నేర్చుకోవాల్సిందే. అంటే బేసిక్ గా 90s వస్తే 20, 30, 40 అలా వస్తే మిగతా రాయడం ఈజీ అవుతుంది. రాయటం ప్రాక్టీస్ చేసుకోవాలి. కాకపోతే ఇవి స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా వస్తూ ఉంటాయి వాటిల్లో. ఓకే, ప్రహేళిక చూడండి. పురుషః కీదృశో వేత్తి ప్రాయేణ సకలాః కళాః మధ్యవర్ణద్వయం త్యక్త్వా బ్రూహి కః స్యాత్ సురాలయః. ఓకే, పురుషః కీదృశో వేత్తి ప్రాయేణ సకలాః కళాః మధ్యవర్ణద్వయం త్యక్త్వా బ్రూహి కః స్యాత్ సురాలయః. ఏంటి చెప్తున్నారు? పురుషః అంటే పురుషుడు, కీదృశః అంటే ఎటువంటి వాడు, వేత్తి అంటే తెలుసుకుంటున్నాడు, ప్రాయేణ అంటే సాధారణంగా, సకలాహ కళాహ అంటే అన్ని కళలు. ఓకే, అంటే దీనికి అర్థం ఏంటి? అన్ని కళలను తెలుసుకుంటున్న పురుషుడు ఎట్లాంటి వాడు. ఓకే, అన్ని కళలు తెలిసిన వాడిని ఏమంటారు? దాన్నే ఎట్లాంటి వాడు అంటే దాన్నే ఇంకో మాటల్లో అన్ని కళలు తెలిసిన పురుషుణ్ణి ఏమంటారు. దానికి ఏం చెప్తున్నారు? ఆన్సర్ ఎట్లా వస్తుందిట? వచ్చే మాటకి దేనికి ఒక మాట, దాని ఆన్సర్ ఏదైతే ఉందో దానికి దాంట్లో మధ్య వర్ణద్వయం అదేదో ఒక మాట, ఆ మాటలో సమ్ ఏదో మాట, దాంట్లో ఆన్సర్ అనమాట అది. ఆ ఆన్సర్ లో మధ్య వర్ణ ద్వయం, వర్ణం అంటే అక్షరం, ద్వయం అంటే 2 అక్షరాలు, మధ్యలో అంటే ఆ మాట మధ్యలో ఉన్న 2 అక్షరాలను త్యక్త్వ అంటే వదిలిపెట్టేస్తే అంటే తీసేస్తే, బ్రూహి అంటే చెప్పు, తీసివేసి చెప్పు. ఏమని చెప్పాలట అది? కః స్యాత్ సురాలయ. సురాలయ అంటే సురులు అంటే ఎవరు? దేవతలు. సురులకు ఆలయము అంటే ఏంటి? దేవతలు ఉండే చోటు. ఏమిటది?
అదో మాట ఉంది. దాన్ని కహా స్యాత్, సురాలయ కహా స్యాత్, సురులు నెలకొండే ప్లేస్ ని, వాళ్ళకి నిలయమైన ప్లేస్ ని ఏమంటారు అనేది చెబితే ఆ మాటలోంచి దానికి వస్తుంది ఆన్సర్ అని చెప్పి చెప్తున్నారు. ఎలాగా? సురులు దేంట్లో ఉంటారో పదం వస్తుంటది. ఎలా వస్తుందిట? మధ్యలో మనకు కావాల్సిన ఆన్సర్, పురుషుడికి అన్ని కళలు తెలిసిన పురుషుణ్ణి ఏమంటారు అనే దానికి ఆన్సర్ ఒక పదం వస్తే, ఆ పదంలోంచి మధ్యలో 2 అక్షరాలు తీసేస్తే రిమైనింగ్ మాట ఏదైతే ఉంటుందో, అంటే ముందు అక్షరం వెనక అక్షరం కలిపేస్తే వచ్చే మాట ఏదైతే ఉంటుందో దానికి అర్థము దేవతలు ఉండే ప్లేస్ అంటే ఏంటి? స్వర్గము అని అర్థంట. ఏమిటి దీనికి ఆన్సరు అంటే నాగరిక అనే పదం. నాగరిక అంటే అర్థం ఏమిటి? నగరములో నివసించేవాడు. ఏమంటే నగరంలో నివసించేవాడికి రకరకాల కళలు తెలియాలట. అంటే వాడు ఎట్లా అయినా బతకగలడు అంటాం కదా, ఆ టైప్ అన్నమాట. సో నగరంలో నివసించేవాడు నాగరిక. ఇప్పుడు నాగరిక విసర్గ పక్కన పెట్టండి. నాగరిక 4 శబ్దాలు కదా, 4 మాటలు కదా ఉన్నది. 4 మాటల్లో మధ్యలో 2 అంటే మొదటిది చివరిది తీసేస్తే రెండోది మూడో అక్షరం ఏమొస్తుంది? గ రి కదా. గ రి అనే అక్షరాలను తీసేస్తే మిగిలిన పదం ఏంటి? ఫస్ట్ అక్షరం నా, చివరి అక్షరం క. నాకహ. నాకలోకం అంటే చాలా మందికి తెలిసి ఉండాలి. స్వర్గలోకాన్ని నాకలోకం అంటారు. నాకహ అంటే స్వర్గం. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నాకలోకము అంటే నాగలోకం కాదు, నాకలోకము అంటే స్వర్గము. సో నాగరిక, అన్ని కళలను తెలిసిన వాడిని నాగరిక అంటారు. దానిలోంచి మధ్యలో 2 అక్షరాలు గ రి తీసేస్తే వచ్చే పదం నాకహ. దట్ ఈస్ కాల్డ్ సురాలయ, అంటే దేవతల నివాస స్థానము. ఓకే, మీకు ఇది చక్కగా ఇస్తే ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన తాత్పర్యం రాసి బ్రాకెట్ లో సమాధానం చివరి పుటలో అని మాత్రం రాయకండి. చివరిలో ఏమి ఇచ్చారో బాక్స్ లో ఆన్సర్ అది రాయాలి. చాలా మంది అలా రాస్తారు. సమాధానం చివరి పుటలో అని రాస్తారు, రాయకూడదు. చివరిలో ఆన్సర్ ఇచ్చారు మనకి. ఎట్లా ఇచ్చారు? అన్ని రకాలైన కళలను తెలిసిన వాడు నాగరిక. దాని మధ్యలో ఉన్న 2 అక్షరాలను తీసేస్తే మిగిలేది నాక అంటే స్వర్గము. అది రాయాలి. తాత్పర్యము రాయాలి, అది కూడా రాయాలి. ఓకేనా? ఒక్క నిమిషం అండి, ఎవరో ఇందా నుంచి మెసేజ్ పెడుతున్నారు. అంటే ప్రతిపదానికి అర్థం రాయాల ముందర? ప్రతి ప్రహేళిక ఆ పదాలకు అర్థం రాయక్కర్లా, మీరు తాత్పర్యం రాసి వాళ్ళు శ్లోకం ఇచ్చేస్తారు సార్, ప్రహేళిక శ్లోకం ఇస్తారు, దానికి తాత్పర్యం రాసి దానికి సమాధానం ఏంటో రాయాలి. ఓకే రైట్. శ్లోకాలు కూడా చిన్న చిన్న శ్లోకాలే ఉన్నాయి. శివుడి మీద శ్లోకాలు అండి ఈసారి సంగ్రాహ్య విషయాల్లో. హరహ పాపాని హరతాత్ శివో దత్తాం సదాశివం న జానామీతి నో బ్రూయాత్ సర్వజ్ఞ పదభాగయతః. హరహ పాపాని హరతాత్. హరహ అంటే మనకందరికీ తెలుసు, హరుడు అంటే శివుడు. శివుడు పాపాని పాపములను, హరతాత్ అంటే హరించుగాక, అంటే తొలగించుగాక. అలాగే శివ దత్తాం సదా శివం. శివ శివుడు సదా ఎల్లవేళలా కూడా శివం దత్తాం. శివం అంటే శుభమును, మంగళమును. దత్తాం అంటే ఇచ్చుగాక, అంటే కలిగించుగాక. ఓకే. నా జానామి ఇది నా బ్రూయాత్. ఓకే, నా జానామి నాకు తెలియదు అని, ఇది అంటే అని, నా బ్రూయాత్ చెప్పజాలట. ఎవరు? శివుడు. నాకేం తెలియదని చెప్పడానికి వీల్లేదుట ఆయనకి. డిమాండింగ్ అనమాట మనం ఇక్కడ. శివుడు పాపాలను తొలగించుగాక, శివుడు మంగళకాలములన్నింటినీ కలిగించుగాక, మంగళాన్ని కలిగించుగాక అని చెప్తున్నాడు. నాకేం తెలియదు అని శివుడు చేతులు దులుపుకోవడానికి లేదుట. నా జానామి ఇది నా బ్రూయాత్. శివుడు చెప్పడానికి వీలు లేదుట, అలాగ చెప్పజాలట ఆయన. ఎందుకు? ఆయన యతః, ఎందుకంటే సర్వజ్ఞ పదభాగ్, ఆయన్ని సర్వజ్ఞుడు అంటాం కదా మనం. సో సర్వజ్ఞ అనే పదానికి భాగ్ అంటే ఆ పదముతో ఆయన్ని సంబోధిస్తున్నాం. ఆయన షేర్ చేసుకున్నాడు, ఆ పదాన్ని వహిస్తున్నాడు ఆయన. కాబట్టి సర్వజ్ఞుడు కాబట్టి దాన్నే డైరెక్ట్ గా తాత్పర్యం రాశారు. శివుడు సర్వజ్ఞుడు కాబట్టి నాకేం తెలీదు అనడానికి లేదు. ఆయన పాపాలను హరించాల్సిందే, హరించుగాక, ఆయన శుభాల్ని కలిగించుగాక అని చెప్పడం ఆ పద్యం యొక్క ఉద్దేశ్యం. రెండోది కూడా అంతే, చాలా చిన్న శ్లోకం అవి కూడాను.
ఆసన్నాయ సుదూరాయ గుప్తాయ ప్రకటాత్మనే సులభాయాతి దుర్గాయ నమశ్చిత్రాయ శంభవే. ఇక్కడ ఓన్లీ రెండో లైన్ లో సులభాయ అతి దుర్గాయ అనేదే స్ప్లిట్. ఓకే, నమః చిత్రాయ, నమః ప్లస్ చిత్రాయ, సులభాయ అతి దుర్గాయ. ఆసన్నాయ, ఆసన్నంగా ఉండడం అంటే ఏంటి? సమీపంగా ఉండడం అంటే దగ్గరగా, ఒక్కొక్కసారి చాలా దగ్గరగా నా పక్కనే ఉన్నాడు శివుడు, నాతోనే ఉన్నాడు అనిపిస్తుందిట. సుదూరాయ, ఒక్కొక్కసారి ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎక్కడున్నావు నువ్వు, భగవంతుడా ఎక్కడున్నారా నాయన అంటామే మనము, ఎక్కడున్నాడో తెలియదు, చాలా దూరంగా అనిపిస్తాడట ఒక్కోసారి. గుప్తాయ, ఒక్కొక్కసారి చాలా రహస్యంగా ఎక్కడున్నాడో కనిపించినట్టుగా, ఎక్కడున్నాడో తెలియనట్టుగా ఉంటాడట. ఒక్కొక్కసారి ప్రకటాత్మనే, ఒక్కొక్కసారి చాలా ప్రకటి, నేను ఇక్కడే ఉన్నానని ప్రస్ఫుటంగా ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుందిట మనకి. ఆయన వచ్చాడో లేదో తర్వాత విషయం అనిపిస్తుందిట. అలాగే సులభం, భక్త సులభుడు బోళాశంకరుడు అంటారు కదా. సో సులభాయ, ఒక్కొక్కసారి చాలా సులభంగా ఓం నమ శివాయ అంటేనే వచ్చేసాడా ఏంటి అనిపిస్తుందిట. ఒక్కోసారి వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసినా సరే అతి దుర్గాయ, దుర్గమం అంటే చాలా కష్టం, చాలా అత్యంత కఠినంగా అనిపిస్తాడట అప్పుడప్పుడు. ఆయన ఇచ్చే శాపం కావచ్చు, ఆయన పెట్టే పరీక్షలు కావచ్చు. సో ఒక్కొక్కసారి చాలా తేలికగా చాలా ఈజీ టు గెట్ శివ అనిపిస్తుందిట. ఒక్కొక్కసారి అసలు అబ్బే ఎట్లా అసలు ఈయన అలా పొందడం వల్ల అనే కష్టంగా అనిపిస్తాడట. అలాంటి చిత్రాయ అంటే ఇలాంటి చిత్ర విచిత్రములైనటువంటి లీలలు చేసేటటువంటి శంభవే, శంభుని కొరకు అంటే శివుని కొరకు నమః, నమస్కారము. ఓకే, ఇది దాని యొక్క తాత్పర్యం. ఇక్కడితో ఇవాళ క్లాస్ మనం ముగించుకుంటున్నాము, ఇంతకంటే తీసుకోలేరు. సో చాలు, నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ చూద్దాం. రైట్, మా దాంట్లో వేరేది ఉంది శ్రీ విద్య గారు. చెప్పండి, మీ దాంట్లో ఏముంది? శివం శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం, అది హిందీ తీసుకున్నా నేను. సో అందువల్ల ఆ బుక్ లో అది. మీరు పని చేయండి, దీంట్లో కూడా ఇదే ఉంది. మీరు పని చేయండి, అది నాకు ఫోటో తీసి పంపించండి, నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే ఓకే, వదిలేయండి, అలా ఏమి ఒకటి రెండు శ్లోకాలు తేడాలు ఏవో వచ్చాయి. సో అది నాకు ఏంటండి, మనకి క్వశ్చన్ పేపర్ లో ఈ శ్లోకం ఇస్తే మన తాత్పర్యం రాయాలా? అంతే, తాత్పర్యం రాయడమే, కింద ఏముందో ఆ తాత్పర్యం రాయడం అంతే. ఓకే, సో నేను అది ఒకసారి క్లాస్ లో చెప్తా. ఇదివరకు పంపించుంటారు బ్యాచ్లు చెప్పినప్పుడు, ప్రవేశ చెప్పి సంవత్సరం పైన అయిందనుకోండి, అవన్నీ డిలీట్ అయిపోతాయి కదా, నాకు మెసేజెస్ ఉండవు. సో మీరు ఒకసారి ఫోటో తీసి పంపిస్తే నెక్స్ట్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అమ్మా, ఏకతామంత్రం చెప్పండి. అది ఎవరెవరు వస్తారో అంటే ఏ టైంకి వస్తారో చెప్పట్లేదు చర్చా వేదికలో. నేను ఇంకెవరిని అడగలేదు, అనవసరం. ఏం అడగద్దు, పర్సనల్ గా మీరేమీ లోడ్ తీసుకోవద్దు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే రెస్పాండ్ అవుతారు. లేదు అంటే మీరు ఇంకెవరన్నా ఒకళ్ళే ఉన్నారనుకోండి, సపోజ్ మీతో ఎక్కువగా ఆయన కలుస్తారు కదా శ్రీనివాసమూర్తి గారు, లేదండి ఆయన కుదరదని చెప్పేసి కుదరదని చెప్పేశారు. సో మీరు వద్దని చెప్పండి, వాళ్ళు కలుసుకుందామా అని ఒక మెసేజ్ పెట్టండి, మీకు ఖాళీ వచ్చారా లేదంటే ఓన్లీ ఆ గ్రూప్ మీకు చర్చించుకునేందుకు మాత్రమే పెట్టుకోండి, అంటే ఏమన్నా షేర్ చేసుకునేందుకు దానికి పెట్టుకోండి. ఓకేనా? అందుకు వదిలేసేయండి అంతే. ఏంటండి సంభాషణ కాదండి, అది సంభాషణ కాదు, ఓన్లీ పాఠాల గురించి. ఈ గ్రూప్ లో ఎవరు మీరు మెసేజ్లు చేయలేరు. ఇప్పుడు నేను పంపించే గ్రూపుల్లో మీరు ఎవరు పెట్టలేరు మెసేజెస్. కాబట్టి వేరే గ్రూప్ కొంతమంది ఇంట్రెస్టెడ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, సో దట్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు షేర్ చేసుకునేందుకని. ఏమైనా జూమ్ లో కూడా కలిసి మనం చదువుకునేందుకు వీలవుతుందేమో, డిస్కస్ చేసుకునేందుకు అనుకున్నారు. బట్ కొంతమంది చేరారు దాంట్లో, కొంతమంది చేరలేదు. ఎవరైనా చేరదలుచుకున్న వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి అని నేను చెప్పాను. కొత్త వాళ్ళు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు. నాకు మెసేజ్ చేస్తే నేను ఆ గ్రూప్ లో యాడ్ చేస్తా. కానీ ఆ గ్రూప్ ఏంటంటే జస్ట్ డిస్కషన్ లా ఉండాలి, మళ్ళీ అక్కడ టీచర్ స్టూడెంట్స్ లాగా ఉండకూడదు. అందరూ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి. ఏదైనా కలుసుకుందాం అనుకున్నా, ముగ్గురు నలుగురు కలుసుకుందాం అనుకున్నా, అంటే ఫిజికల్ గా కాదు, వర్చువల్ గా. సో ఇట్లా జూమ్ లో కానీ కలుసుకుని చర్చించుకుందాం అనుకున్నా అది మీకు ట్యూన్ అవ్వాలి, ఒకరికొకరు సెట్ అవ్వాలి, అది మన చేతుల్లో లేదు. బట్ గ్రూప్ అయితే పెట్టుకున్నారు, సో దట్ ఆ గ్రూప్ లో పోస్ట్ చేసుకునేందుకు వీలుగా ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేసుకోవచ్చు అనేది. ఓకేనా? సంభాషణ కాదండి, సంభాషణకి ఇక్కడ కుదరదు, అవకాశం తక్కువ ఉంటుంది. గ్రామర్ చెప్పేసరికి టైం సరిపోవట్లేదు అసలు. రైట్, సరే. ఏకతా మంత్రం అండి, శాంతి మంత్రం పాడేస్తుంది. ఎవరు పాడుతున్నారు? ఏకతా మంత్రం గ్రూప్ లో పెట్టరా అమ్మా ఒకసారి, మేము కూడా చదువుకుంటాం. పెట్టానండి మొన్న, సరే మళ్ళీ పెడతానులేండి.
మల్లీశ్వరి గారు పాడతారా నేను ఏకదా కొత్తగా మంత్రం, జాయిన్ శాంతి అయ్యాను. మంత్రం? కొత్తగా పాడేసేయండి, జాయిన్ అయ్యాను అయిపోతుంది. కదా ఉండలేదు. పెడతాలేండి. యం నేను పాడతా. వైది మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్టానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మచర్యేణ వినిర్దిశంతి దైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః తత్శ్రీ అకాలేతి చ సిద్ధసంతః సాక్షేతి కేచిత్ ప్రకృతిః కుమారः స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయः శాంతి మంత్రः ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. వస్తు